పేరు వెంకటేష్ యాదవ్. నేను ఎల్బీఆర్ కాన్స్టిట్యూన్సీ వచ్చాను. ప్రస్తుతం నేను యాజ్ ఏ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను రంగా డిస్ట్రిక్ట్ కోర్టులో, హైకోర్టులో, ప్లస్ కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం కూడా పర్సూయింగ్ చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన నోముల శ్రీశారు ప్లస్ మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మాట్లాడవచ్చు మాట్లాడతారా, లేదా తర్వాత నోటగా గొల్లకుర్మ వేదికని పంచాయతీ వేదికని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క విద్యార్థులకు, పెద్దలకు, ఇక్కడ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మెయిన్గా పరిచయ వేదికని ఏర్పాటు చేశారు. పరిచయ వేదిక ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, ప్లస్ వాళ్ళ హక్కుల గురించి పోరాడము. అసలు గొల్ల కుర్మలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, అసలు మన సాధించవలసిన హక్కులు ఏంటివి, మన ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఏ విధంగా జరుగుతుంది. ప్రపంచంలోనే ఇండియా ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. కానీ దేశంలో మనకు ఆర్థికంగా యాదవులు అనేది 23 నుంచి 30% వరకు ఉండదు దేశం మొత్తం. కానీ ఏ విధంగా రాజకీయ పరంగానే కొన్ని ప్రాంతాలలో అణచివేయబడుతున్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్ ఈ ప్రాంతాల మాదిరిగానే మన యాదవులు కొద్దిగా అంచెలంచెలు ఎదిగి రాజకీయ పరంగా ఒక పార్టీని స్థాపించి వాళ్ళు ఒక పునాదిని ఏర్పాటు చేశారు. వాళ్ళని చెప్పుకొని మన తెలంగాణ ప్రాంతాలు, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ, ఆంధ్రాలు కానీ ఒక సెకండ్ గ్రేడ్ పీపుల్ లాగా మన యాదవులు ఉండరు. యాదవులు సెన్స్ 54 రకాల యాదవులు ఉండరు, గొల్ల కుర్మలు ఉండరు. గొల్ల కుర్మ అంటే ఓన్లీ గొల్ల కుర్మ వేరు కాదు, గొల్ల కుర్మలో యాదవులకు భాగం. 54 రకాల పూజగొల్ల, ఎర్రగొల్ల, గంపగొల్ల, పాకనాటి గొల్ల ఇవి ఉంది. కొందరు రాజకీయ లబ్ధి కోసం గొల్ల కుర్మలని వేరు చేయాలని వాళ్ళని వీళ్ళకు గొడవలు పెట్టి మన రాజకీయ లబ్ధిని రాజకీయంగా మనల్ని అణచిదొక్కాలని కొందరు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రయత్నాలని మనము పట్టించుకోకూడదు. గొల్ల కుర్మలు ఏ రోజైనా కూడా ఒకటే జాతి, ఒకటే వ్యక్తిత్వం ఉంటుంది, ఒకటే కులవృత్తి ఉంది. కాబట్టి ఇలాంటి అణచివేతను నిర్మూలించాలి. ఐక్యమత్యంగా ఉండి మన జనాభా రీసెంట్గా జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా బీసీలో కూడా అణచివేయడం జరిగింది. నేను పార్టీ పరంగా నేను విమర్శించడం లేదు. ఎందుకంటే గతంలో జరిగింది బీసీల పర్సెంటేజ్ 57% చెప్పారు కేసీఆర్ గవర్నమెంట్ చేసినప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 47% అంట. బీసీల జనాభా తగ్గుతుంది, ఓసీ జనాభా పెరుగుతుంది. ఇది ఎక్కడ పెరుగుతుంది? ఇది సమంజసం కాదు. ఇది మేము ఈ సమగ్ర కుటుంబ సర్వే అనేది మేము తప్పుగా పరిగణిస్తున్నాము. ఈవెన్ కొంతమంది తిమ్మన మల్ల లాంటి వాళ్ళు కానీ కొందరు కానీ వీళ్ళు ఏంటంటే ఖండిస్తున్నారు. రాజకీయంగా కొందరు నాయకులు ఏంటంటే వాళ్ళకి భయపడి మనం వెనుకబడుతున్నాం. కానీ దీనివల్ల మనల్ని తప్పున అవుతుంది. వీటిని ఖండించవలసిందే. ప్లస్ ఇంకో రకంగా ఏంటంటే యాదవులు 50 రకాలు, గొల్ల కుర్మలు ఎప్పుడైనా ఒకటే. నేను చెప్పవలసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ఐక్యమత్యంగా ఉండి మన ప్రతి ఒక్క గౌడ సంఘాలు ఉంటాయి, రెడ్డి సంఘాలు ఉంటాయి, విలమ సంఘాలు ఉంటాయి, పేరిక సంఘాలు, అన్ని సంఘాలు ఉంటాయి. కానీ ప్రతి ఒక్క ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఇక్కడ సంఘంలో ఉండి ఆర్థికంగా లేకున్న వ్యక్తికి ఏ రకంగా చదువుకోవాలనేది ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు లాస్ట్ టైం తలసరి శ్రీనివాస యాదవ్ గారిని, బడులు ఎంగే యాదవ్ గారిని చెరుకు 5 ఎకరాలనే మనకు ఇక్కడ కోకాపేటలో ఇచ్చారు. అది కన్స్ట్రక్షన్ అయిందో కూడా లేదు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో గొల్ల కుర్మలకు ఒక రాజకీయ వేదిక కానీ, ఒక హాస్టల్ కానీ ఈ విధంగా కల్పిస్తే సామాన్యంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు ఒక ఫుడ్ తినడానికి ఉండి అక్కడ హాస్టల్లో 2 పేమెంట్ చేసి కూడా ఫ్రీగా ఉండేటట్టు ఉంటే వాళ్ళు ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళు ఎదుగుదగలుగుతారని నా మనవి. కాబట్టి ఇలాంటి సమంజసంలో పెద్దలు ఎవరు వచ్చిరో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మీ రాజకీయ పరంగా కానీ, ఆర్థికంగా కానీ మనల్ని మనం ఎదుగుదల చేసుకుంటూ కానీ మీ దృష్టి తీసుకెళ్లి మన యాదవుల అభివృద్ధికి కోసం పాటుపడతారని నా మనవి. ధన్యవాదాలు. కమ్యూనిటీ ఒక్కటిగా ఉండాలి. మన దగ్గర చాలా ఎనర్జీ ఉంది, ఫుల్ నాలెడ్జ్ ఉంది, బలంగా కూడా ఉన్నాం తెలుసా. మామూలుగా వేరే ఎస్సీ ఎస్టీలతో పోల్చుకుంటే మన కమ్యూనిటీ, మన జనాభా ఎక్కువ ఉంది, మనకు డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. మనం భయపడుతున్నాం. ఎందుకు భయపడుతున్నాం అసలు అర్థమవుతలేదు. అస్సలు విభజించు పాలించు అనేది మన దగ్గర ఉండద్దు. అట్లున్ననాడు వేరేవాడు వచ్చి మన సంపద అంతా దోచుకొని పోతాడు. మన పని మనం చేసుకోవాలా, కలుద్దాం అన్నప్పుడు కలుద్దాం అంతే. చాలా ధైర్యంగా ఉండాలా. ఆ ఏడును అంటే గిడును వస్తున్నా అంటే వస్తున్నా, మళ్ళీ నెక్స్ట్ ఏ పని చేసుకోవాలో ఆ పని చేసుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండాలి. పని మన ఫోకస్ ఏందో మనం ఫోకస్ చేసుకుందాం. చదువుదామా, ఇంకేదో చేద్దాము, కలుస్తేనే పనులు అవుతాయి, మాట్లాడితేనే పనులు అవుతాయి. మన సమగ్ర కుటుంబ సర్వే ఉంది. ఆ తప్పులు జరిగినాయి అంటే మాట్లాడితేనే పనులు అయినాయి. మళ్ళీ
మామూలుగా గవర్నమెంట్ మళ్ళీ సర్వే చేస్తా అన్నది. మనిషి భూమి మీద ఉన్నన్ని రోజులు కొట్లాడాల్సిందే, కొట్లాడితేనే పనులు అవుతాయి, లేకుంటే కావు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాదవ సోదరులకి నా నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాదవ పెద్దలకు కూడా నా నమస్కారం. నా పేరు శ్రీధర్ యాదవ్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. నేను రమణపేటలోని మండలంలోని నీర్నెంల గ్రామం నుంచి వచ్చాను. మహాభారతం కాలం నాటి నుంచి ఒక గొప్ప చరిత్ర కలిగిన మనం యాదవులం. మన పవర్ అనేది మనం మహాభారత కాలంలోనే ప్రూవ్ చేసుకున్నాం. కానీ ఈరోజు రాజకీయంలో మన యాదవుల సంఖ్య అనేది తక్కువ ఉంది. యాజ్ పర్ పాపులేషన్ చూసుకుంటే యాదవుల సంఖ్య అనేది ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఒక మెయిన్ స్థానంలో ఉన్నాం. కానీ రాజకీయంలో మనం ఎందుకు వెనుకబడ్డామో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఈ పరిచయ వేదికగా కండక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క యాదవానికి కూడా నిజంగా నా నమస్కారం. ఎందుకంటే యూనిటీ అనేది మన యాదవుల మధ్య తక్కువైంది. రాజకీయంలో మనం వెనుకబడ్డాం. కానీ ఈ పరిచయ వేదికతో మనం పరిచయం చేసుకొని మన ఐక్యతతో యూనిటీతో మనం ముందుకు కదిలి మన యాదవ పవర్ నుండి మనం చాటి చెప్పుకొని మన హక్కుల కోసం మనమే పోరాడుదాం. జై యాదవ్, జై మాధవ్, జై హింద్. నమస్కారం. ఇంకెవరైనా మిత్రులు ఉంటే వచ్చి పరిచయం చేసుకోవచ్చు. శివ దారా. హలో. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో రూమ్ నెంబర్ 57లో గొల్ల కుర్మ పరిచయ వేదిక జరుగుతూ ఉంది. దీనికి అతిథులుగా క్యామ మల్లేష్ అన్న కూడా, కృష్ణ యాదవ్ అన్న కూడా ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ప్రొఫెసర్ రామ్ షపట్ సార్, ఒగ్గు రవి కుర్మ, ఒగ్గు కళాకార్, దండవేన శ్రీకాంత్ యాదవ్, కేయూ ప్రొఫెసర్, జమ్ము నగేష్ కుర్మ, జక్కుల లక్ష్మణ్ యాదవ్ అడ్వకేట్, ఉడత రవి యాక్టివిటీస్, వరంగల్ సీనన్న సింగర్, తూము నవీన్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ లీడర్, నోముల శేషు ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ లీడర్, కొమ్మనవన సైదుల్ యాదవ్ గారు అందరూ కూడా ఒకేసారి వచ్చి స్టేజ్ని అలంకరించాలని కోరుచున్నాము. ఒకేసారి దయచేసి అందరూ కూడా. గొల్ల కుర్మల గురించి జమ్ము నగేష్ కుర్మ అన్నగారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. శ్రావణ్ బయట. నమస్తే. నగరమైన కుమరమైన సైదులు. అదేవిధంగా ఈరోజు మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే, ఉస్మానియా యూనివర్సిటీలో గొల్ల కుర్మ విద్యార్థులు ఎంతమంది అంటే వచ్చినటువంటి విద్యార్థులు ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ, మీరు వచ్చినటువంటి సమకాలీన సామాజిక పరిస్థితుల నుంచి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీకి వచ్చి మీ విజయాలు అంటే మీ లక్ష్యాలు ఏంటి, మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు, మీరు ఎంత కష్టపడితే తప్ప ఈ యూనివర్సిటీకి మెట్లెక్కలేదు, మీ కష్టం ఏంటి, మీ మీరు ఎటువైపు అంటే మీరు గ్రూప్ 2 చదవడానికి వచ్చిరా, గ్రూప్ 1 మీ ఇక్కడ ఒక ప్రొఫెసర్ అయిదాం అనుకుంటారా, పిహెచ్డి స్కాలర్ అయిదాం అనుకుంటారా, మీ లక్ష్యాలు ఏంది, మీ లక్ష్యాలకి ఇక్కడి నుంచి ఇక్కడ మనకేమైనా గైడెన్స్ దొరుకుతుందా, మీ లక్ష్యాలకు పోయే తీరంలో మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలి, ఎలాంటి సపోర్ట్ కావాలి. మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంటే ఇక్కడ చాలామంది మేము విద్యార్థి నాయకులుగా చాలామందికి ఇక్కడ మేము ఫ్రీగానే కోచింగ్ ఇప్పించడం జరిగింది. చాలామందిని డబ్బులు అంటే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకున్న పరిస్థితులలో ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఎంతోమందికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కోచింగ్లు కానిస్టేబుల్ కోచింగ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం ఎవరికి దగ్గర అయినా కానీ వాళ్ళకు ఎంతో కొంత సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇంటి దగ్గర ఎన్నో విధాలుగా వివాదాలలో తలమాల మునుకాల అవుతూ ఉంటాం. వాళ్ళకి సరైనటువంటి న్యాయ సూచనలు కానీ సరైనటువంటి న్యాయపరమైనటువంటి సూచనలు న్యాయపరమైనటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో కూడా కొంత తెలియని విధానం ఉన్న కానీ ఇక్కడ మనకు లక్ష్మణ్ గంగన్న లాంటి వాళ్ళు చాలామంది న్యాయమూర్తులు మన గొల్ల కుర్మలలో ఉన్నారు.
చాలామంది న్యాయవాదులు మనకు గొల్ల కుర్మలో ఉన్నారు. అదేవిధంగా చాలామంది గొల్ల కుర్మలలో డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో అత్యంతగా ఇప్పుడు యువ మేధావిగా ముందుకు వస్తున్నటువంటి మన రామ్ షెపడ్ అన్న అందరికి తెలిసిన వ్యక్తే. ప్రొఫెసర్గా ఈ దేశమంతా కూడా చర్చించుకుంటున్నటువంటి మనిషి మన గొల్ల కుర్మలో పుట్టడం కూడా గర్వకారణం. అదేవిధంగా గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి హక్కులను హరించినప్పుడు కానీ, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ, గొర్రెలు చనిపోయినా, పిడుగొచ్చి చనిపోయినప్పుడు, లేకపోతే గొల్ల కుర్మలను ఏ డాక్టర్ అయినా నెగ్లెక్ట్ చేసినా, గొల్ల కుర్మలకు ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆధిపత్య కులాలలో కానీ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలిగినా గొల్ల కుర్మల హక్కులను ఎక్కడైతే కాలం రాస్తారో అక్కడ మన ఉడత రవీంద్రన్న గొల్ల కుర్మ సంఘం నుంచి తన గొంత ఎప్పటి నుంచో ఒక సంఘాన్ని తోటి తను అండదండగా ఉంటూ గొల్ల కుర్మలకు జరిగే నష్టాలను కష్టాలను ప్రభుత్వం గొల్ల కుర్మలను ఏ విధంగా వంచిస్తుందో కూడా కళ్ళ కట్టినట్టుగా మనకు ఎప్పటికప్పుడు ప్రజా ఉద్యమాన్ని ఏ విధంగా గొల్ల కుర్మల ఉద్యమాన్ని ఏ విధంగా నిర్మించాలో తను ఎప్పటికప్పుడు యువ రచన చేస్తూ ముందుండి గొల్ల కుర్మల హక్కులను కాపాడుతూ పోరాడుతూ మన స్టేజ్ మీదే ఉన్నాడు. అదేవిధంగా ముగ్గురవన్న ఒగ్గు మనం ఏ కార్యక్రమాలైనా ఒగ్గుతోటే ముగ్గు పోస్తాం. మల్లన్న దేవుని కానీ బీరన్న దేవుని కానీ మన కుల వెలుపులుగా ముందుకు తీసుకుపోతాం. ఒగ్గు పూజారులుగా తను ఒగ్గును ప్రపంచం అంటే భారతదేశ ఎల్లలను దాటించింది. ప్రపంచంలో ఒగ్గు మన ఒగ్గుడోలు దెబ్బైందో తన యువ పురస్కార్ అవార్డుతోటి ఒగ్గు కుర్మలలో ఎప్పుడు ఒక సాంస్కృతిక వారధిగా మన సంస్కృతిని ఎల్లలు దాటే విధంగా ఒగ్గు రవణ తన యొక్క పాత్రను తన వంతుగా ముందుకు తీసుకుపోతున్నట్టు ఒక వ్యక్తి ఇప్పుడు మన స్టేజ్ మీద ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని తన వంతు కాదు తన బాధ్యతగా సగం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మనకు తెలిసి గద్దరు, అందశ్రీ, గోరెటెంకన్న అంటారు. వాళ్ళ పాటకు ఎలాగా పోటీ కూడా కాదు, వాళ్ళ పాటకు సమాంతరంగానే ఉంటుంది అనుకోని మనం చెప్పుకోవాలంటే మనోడు కాబట్టి ఇంకెక్కువ చెప్పుకున్న పర్లేదు. వరంగల్ సీనన్న పాటకు తెలంగాణ ఊగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పుకోవడానికి మనం గర్వపడాలి. వరంగల్ సీనన్న పాట అంటే తెలియని వాళ్ళు లేరు, కానీ వరంగల్ సీనన్న ప్రచారానికి నోచుకోడు. వరంగల్ సీనన్న పాటను మాత్రమే ప్రచారం చేస్తాడు, పల్లెను పాటకు పరిచయం చేస్తాడు, పాటను పల్లెకు పరిచయం చేసి ఒక పల్లెకు పాటకు మధ్యన వారధిగా ఉండే మన వరంగల్ సీనన్న మన వాడని చెప్పుకోవడానికి, మనతో పాటు ఉన్నాడని చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడదాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చి మనం అందరం కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. వివిధ రకాలైనటువంటి ఒడదొడుకులు ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. ఒకరికొకరు పంచుకోవడం వల్ల మన ఇబ్బందులను కానీ మన ఆర్థిక స్తోమత కానీ నువ్వు వెళ్తున్నటువంటి లక్ష్యాలకు మా మాట కానీ లేకపోతే మా తోడు కానీ లేకపోతే మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు మీకు ఏ విధంగా ఉపయోగపడతారు అనే దాన్ని డిస్కషన్ చేస్తూ ఒకరికొకరు పరిచయం చేస్తే ఎవరి లక్ష్యాలను వాళ్ళను మనం ఈజీగా చేరుకోవచ్చు, ఒకరికొకరు తోడ్పాటు కావచ్చు అని చెప్పేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జమ్ము నాగేష్ అన్న నేను మాట్లాడాల్సింది కోరుతున్నాను. జమ్ము నాగేష్ అన్న కొన్ని సంవత్సరాలుగా కెమిస్ట్రీలో తను బొంబాయిలో సచిన్ తెండూల్కర్ బిడ్డకు చెప్పిండు ట్యూషన్. సచిన్ తెండూల్కర్ బిడ్డకు ముంబై ఐఐటిఎమ్స్కు ఎంతోమంది ఐఐటిఎస్ని తయారు చేసిండు. తను ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ పెట్టి ఇక్కడనే కొన్ని సంవత్సరాలుగా ఫ్యాకల్టీగా చెప్తా ఉన్నాడు. జమ్ము నాగేష్ అన్నను మాట్లాడాల్సింది. గుడ్ ఆఫ్టర్నూన్. ఆకలి అవుతుందా? సేనార్థి జై గొల్లకుర్మ, జై గొల్లకుర్మ. యాక్చువల్గా నేను పొలిటికల్ లీడర్ కాదు, సో నేను అంటే అలాంటి స్పీచ్ పెద్దది ఇవ్వడానికి రాలేదు. ఒక 3 విషయాలు, ఓన్లీ 3 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఫస్ట్ థింగ్, గొల్లకుర్మలు అంటే నేను నా గురించి చెప్తా, సో దాంట్లో మీరు ఆపాదించుకోండి. ఫస్ట్ ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే
కనెక్టింగ్. సో పక్కన మనోళ్ళు పోతున్నా కానీ మనకు గుర్తు తెలియదు, మనోళ్ళ అన్న విషయం తెలియదు. పక్కన అదే రెడ్డి అయినా మనోళ్ళు అందరికీ తెలుస్తుంది, బట్ మన వాళ్ళు అనేది తెలియట్లేదు. ఫస్ట్ థింగ్. రెండోది కొలాబరేషన్ అండ్ క్రియేషన్, కనెక్టింగ్, కొలాబరేటింగ్ అండ్ క్రియేటింగ్ అన్నట్టు. సో నేను 2012లో హైదరాబాద్కి వచ్చిన. అంతకంటే ముందు ఫస్ట్ హైదరాబాద్లో ఎవరో తెలియదు మనకి. పక్కన కురుమోల్లో తెలియదు, గొల్లలో తెలియదు, అసలు కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో తర్వాత యూత్ మీటింగ్స్ అని పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇవి పెట్టి ఇప్పుడు మనకెందుకు ఈ చదువుకునేటోళ్ళకి కుర్మా క్యాస్ట్ అంటే కుర్మా గొల్ల కుర్మ ఏంది, ఫీలింగ్ ఏంది, సొసైటీ ఏంటంటే అట్లా పోతుంది. సో దాంట్లో ఏంటంటే మనము మన సామాజిక దృక్పథం, సో కంపల్సరీ మనం కనెక్ట్ కావాల్సిందే. ఎందుకంటే అందరు అవుతున్నారు, మనం కూడా ముందుకు వెళ్ళాలంటే సో మనకు కనెక్షన్స్ కావాలి. సో మెయిన్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సో ఈ పొలిటికల్ వీళ్ళంతా అంత పెద్దలందరూ మాట్లాడతారు. సో నేను ఒక్కటి చెప్తున్నాను. సో ఫస్ట్ హ్యావింగ్ ద హై ఏఎమ్స్, మంచి ఒక సివిల్స్ లేదంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఏదైనా పెద్ద గోల్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకు జేఎన్ కెమిస్ట్రీ, జేఎన్ స్టడీ హాల్ ఉంది మనకి ఇక్కడ ఉస్మానియా సిగ్నల్ దగ్గరే ఉంది. నేను రీసెంట్గా మన వాళ్ళతో 2-3 మాట్లాడుతున్నా. అరే ఏం చదువుతున్నావు అంటే గ్రూప్ 4 చదువుతున్నానా అన్నాడు. గ్రూప్ 4 ఎందుకు మరి పెద్ద చదవకూడదంటే అది రాదన్నా మనకేడ వస్తుంది, మనకేడ వస్తుంది అన్న అంత పెద్ద జాబ్. గ్రూప్ 4 అయితే ఫస్ట్ ఏదో సెట్ అవుతాం. ఎన్ని ఎకరాలు ఉందన్న? అన్న 10 ఎకరాలు ఉందన్న. 10 పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, ఏం లేదు. పెద్ద ఏం ఉండాలి మనకి. ఇప్పుడు ఒక 5 years తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఒక 10 years తర్వాత మనం ఎక్కడ ఉండాలి. ఇప్పుడు మన ఒగ్గురవని ఉన్నాడు, మేము ఒక 10 years బ్యాక్ ఒగ్గురవని నేను చూస్తున్నాం అదే యూనివర్సిటీలో. ఈరోజు అన్న నేషనల్ అవార్డులు ఎక్కడికి పోయినా కానీ జస్ట్ యూట్యూబ్లో కూడా వరంగల్ సీన్ అన్న, వరంగల్ సీన్ అన్న మన వాళ్ళని తెలియదు నాకు. పక్కన కూర్చొని ఇంతకుముందు అడుగుతుంటే అన్న పేరు విన్నా, అన్నని అడిగితే ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఇప్పుడే అంటే ఓపెన్ చేస్తే ఎంత ఉంది, కానీ నాకు నిజంగా ఏంటంటే తెలీదు. నేను ఒకటి చెప్తున్నా, ఫస్ట్ ఏం అనేది పెద్దది పెట్టుకోండి. నాకు గైడెన్స్ లేక అటు ఇటు కొట్టుకుంటా ఏదో ఇందాక వచ్చింది. అప్పట్లో నో యూట్యూబ్, నో ఏం లేవు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, చెప్పేటోళ్ళు లేదు. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఉన్నారు, యూట్యూబ్లు ఉన్నాయి, అంతా ఉన్నాయి, కానీ మనకి వినడానికి చేత కాదు. మనం ఏమనంటే మాకు పైసలు లేవు, మనకు గైడెన్స్ లేదు, మనకు అది లేదు, ఇది లేదు అని అంటాం. నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, అప్పుడు నాకు కోచింగ్ పోదామంటే నాకు పైసలు లేవని అప్పుడు ఫీల్ అయినా. నేను కూడా ఒక ఎకరాలు ఉండే, ఒక 5-6 ఎకరాలు ఉండే, అమ్ముదామంటే అమ్మలేరు, పైసలు లేవు, పంపిలే కోచింగ్కి. నన్ను డాక్టర్ అయిదాం అనుకున్నా, కాలేకపోయినా. పోయి ఏదో డిగ్రీ కాలేజ్ చదివినాం, తర్వాత ఏదేదో పోయినాం. బట్ బై గాడ్స్ గ్రేస్ ఈరోజు ఒక 100 మందిని నా చేతులంగా డాక్టర్ని చేసిన. ఒక 100 మంది పైన అమెరికా మొత్తం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూతురు అవ్వచ్చు నా స్టూడెంట్. ఇప్పుడు హైదరాబాద్ మన కలెక్టర్ పిల్లలు, ఆల్మోస్ట్ కార్డియాలజిస్టులు, డాక్టర్లు, ఈవెన్ ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీరు పేరు వింటారు కదా, ఆ చైర్మన్ కొడుకు కూడా నా స్టూడెంట్. నా కొడుకు అదే ఆ చైర్మన్ కొమరే ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు కూడా నా స్టూడెంట్. ఇప్పుడు ఆయన చైర్మన్ స్కూల్కి. అంటే ఒకప్పుడు మనకు అంటే కమ్యూనికేషన్లో కానీ అనిపిస్తుంది, అంటే కాన్ఫిడెన్స్ తక్కువ అనిపిస్తుంది. ఒక్కటి నేనేం చెప్తున్నా అంటే, ఫస్ట్ మీరందరూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. మాకు వస్తుంది రాదని కాదు. సో ఫస్ట్ థింగ్ ఒక 3 విషయాలు ఇంపార్టెంట్ చెప్తాం. ఒకటి హై ఏం పెట్టుకోండి, ఇమ్మీడియట్గా కాదు అది. ఇప్పుడు ఒక సివిల్స్ కావాలని అనుకుంటే 1 weekలో ఒక 1 yearలో మాత్రం కాదు, ఒక 5 years లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. 5 years తర్వాత నేను ఎక్కడ ఉండాలి, 10 years తర్వాత. ఇప్పుడు మనం 10 years తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించడం అంటే, చిన్న జాబుల కోసం చూడకండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 27 నాకు ₹1,00,000 జీతం ముంబైలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 27 నేను ఆ రోజు జాబ్ పనిచేసిన. ఎందుకు పనిచేసిన అంటే, ప్రైవేట్ దాంట్లో జాబ్ చేస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎవరు గుర్తుపెట్టరు. ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే ఆ రోజు జాబ్ పనిచేసిన. నేను ఆ రోజు ₹1,00,000 జాబ్ పనిచేసి వచ్చి ఐదర్ ఒకటే 2 things, గవర్నమెంట్ టాప్ జాబ్ అన్న చేయాలి, లేదంటే సొంతంగా చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, అన్ని రీసోర్సెస్ మన ముందలు ఉన్నాయి, రైట్? ఏదైనా నేర్చుకోవాలన్నా ఆన్లైన్ క్లాసెస్ చాలా తక్కువకి వస్తున్నాయి. నేనేమంటానంటే హై గోల్ పెట్టుకోండి. ఇమ్మీడియట్ కాదు అది. ఒక సివిల్ సర్వెంట్ కావాలి, ఒక IAS ఆఫీసర్ కావాలంటే మనకు ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉన్నట్టు. ఒక్క రోజులో ఈ రోజులో కాదు, ఒక
ఈ రోజు ఇప్పుడు మీ ఏజ్ 23 అనుకోండి, 23 అయితే 30 వరకు అన్నా కొట్టాలి. 30 వరకు కొట్టాలంటే మనకి 8 ఇయర్స్ దొరుకుతుంది. 8 ఇయర్స్లో ఫస్ట్ కనీసం 2 ఇయర్స్ మెయిన్స్, 2 ఇయర్స్ అట్లా మనం ఇంటర్వ్యూ కల్లా ప్రిపేర్ అయినా కనీసం వస్తుంది. నేను అనేది అంటే హై ఎయిమ్, ఫస్ట్ గోల్ అనేది పెద్దది పెట్టండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. అండ్ నిజంగానే ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందని అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని చిన్న చిన్న కోర్సెస్ వస్తున్నాయి. ఒక 2 రోజుల కోర్స్ ఇది, జస్ట్ పార్ట్ టైం 2 గంటలు చేసుకున్నా నెలకు 20-30 వేలు సంపాదించవచ్చు. రైట్? నేనేమంటున్నా, హై గోల్ పెట్టండి. రెండోది కమ్యూనికేషన్ స్కిల్స్. వేరెవర్ యూ గో, ఇంగ్లీష్ బాగా రావాలి. ఇంగ్లీషే ఫుడ్ పెడుతుంది ఈ రోజులలో. సో వేరెవర్ యూ గో, సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఎక్కడికి పోయినా కానీ అది పనికి వస్తుంది. 2 ఐఏఎం ఉండాలి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. డబ్బులు లేకపోతే చిన్న చిన్న కోర్సెస్ అవన్నీ నేర్చుకోండి. స్టిల్ ఎవరైనా ఇంకా చదువుకుంటాం అంటే నాకు స్టడీ హాల్ ఉంది, నేను మన వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మన ఉస్మానియా సిగ్నల్ దగ్గరే ఉంది. సో మీ ఇవన్నీ ఉద్దేశాలు. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నప్పుడు కొంచెం నేను రీసెంట్గా ఒకటి ఆప్తా అని ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్కి వెళ్ళినాం. అది నాకు బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ గురించి కోచింగ్ ఇస్తా అంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాం. అడిగి పోయిన తర్వాత థింగ్ ఏంటంటే అది కాపు వాళ్ళకంట. నేను ఫోన్ చేసిన, ఏంటంటే సార్ ఇది కాపు కమ్యూనిటీకి మరి నాకు తెలియదు, నేను బుక్ చేసిన క్యాన్సిల్ చేస్తారంటే లేదు సార్ మీరైతే రండి అన్నారు. మీరు రండి, లేకపోతే మీ తరపున ఎవరైనా పంపించండి అని చెప్పారు. అక్కడికి పోయిన తర్వాత అమెరికా నుంచి ఒక 200 నుంచి 500 మంది కమ్యూనిటీ కోసం వచ్చి, సో ఈవెన్ అందులో నారాయణ కూతురు ఉంది, మన నారాయణ ఉంది కదా ఐఐటి నారాయణ కూతురు. సో పెద్ద వాళ్ళు వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఇలా అని చెప్తే అలా కమ్యూనిటీ అనుకొని చాలా బాగా, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనోళ్ళకు కూడా ఇట్లా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, మనం పెద్ద కావాలి, కొలాబరేట్ అవ్వాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి, క్రియేట్ చేయాలి, హెల్ప్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. రైట్? సో వేరే కమ్యూనిటీస్లో చాలా చూసాను నేను. మన దాంట్లో చాలా తక్కువ ఉన్నోళ్ళ దాంట్లో ప్రతిదీ కూడా ఏంటంటే కమర్షియల్. ఇప్పుడు ఎదుగుతున్న జాతి కాబట్టి అందరం ఎదగాల్సిన అవుతున్నారు అనేది ఒకటి కమ్యూనిటీ ఉంటుంది. సో బట్ నేనేమంటున్నా ప్రతి ఒక్కరు కూడా మీరు రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అవుతారా, ఎంపీ అవుతారా, సో వాట్ ఎవర్ యూ వాంట్, సో టాప్ గోల్ పెట్టుకోండి. ఎక్కడ కూడా ఒక రోజులో మాత్రం ఏది కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. సో దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోవాలి. సో ఈ రోజుకి నేను ఇప్పటికీ నేనే డాక్టర్ అయితే ఒకరిని అవుతుండేనేమో. ఈరోజు ఎక్కడికి పోయినా నాకు ట్రీట్మెంట్ చేయాలంటే నేను ఒక ఫోన్ మా పిల్లలకే, అరే ఇట్లా కడుపు నొప్పి లేస్తుందా అంటే 100 మంది డాక్టర్లు ఉన్నారు. ఎవరికి ఫోన్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. ఇనికి చేద్దామో మనకి చేద్దామో, ఏ డాక్టర్ మంచిగా ఉన్నాడని. అంటే ఆ స్టేజ్కి వచ్చినా నేను, అంటే వచ్చినానంటే అలానే కాదు, సో గొప్ప చెప్పట్లేదు నేను. సో మనం ఏదైనా సాధించగలుగుతాం. కానీ నాకు మీ ఏజ్లో కొంచెం గైడెన్స్ కనుక కరెక్ట్ దొరుకుంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోని. ద ప్రాబ్లం ఏంటంటే మనకు అప్పట్లో దొరకలేదు, ఇప్పుడు అందరూ ఉన్నారు. సో ఒకటి హే పెట్టుకోండి. సో ఒక రోజులో కాదు, దాన్ని స్టెప్ వైజ్గా ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ పెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. రైట్? ఇంకా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఇక్కడే ఉస్మానియా సిగ్నల్ దగ్గర ఉంటాను, నా నెంబర్ కూడా ఇస్తాను నేను. సో లేదంటే మీరు జస్ట్ గూగుల్లో జమ్మూ నగేషన్ కొట్టిన నా నెంబర్ వస్తుంది. రైట్? సో యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జమ్మూ నాగేశన్న తన యొక్క ప్రస్తావన గురించి తను ఏ విధంగా ముందుకు పోయిన విషయాన్ని మనకు కులంకుషంగా చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు జర్నలిజం డిపార్ట్మెంట్లో అన్న ఇక్కడ ఎవరైనా జర్నలిజం డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారా? ఓకే, జర్నలిజం డిపార్ట్మెంట్లో మనకి ఎలాంటి అవసరాలు ఉన్నా, అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా ఎప్పటి నుంచో అన్న జర్నలిజం డిపార్ట్మెంట్లో ఇక్కడ ఫ్యాకల్టీగా చేస్తూ ఉన్నాడు. తను దండవేణ శ్రీకాంత్ యాదవ్ అన్న ఎన్నో కుల సంఘాలకు, అంటే గొల్ల కుర్మ కుల సంఘాలకు నాందిగా, తన ఇంటలెక్చువల్గా తన యొక్క సేవలను ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ సమాజంలో కనపడుతున్నటువంటి గొల్ల కుర్మ యాదవ సంఘాలన్నిటికీ కూడా తన యొక్క బాధ్యతగా తను ఆ కుల సంఘాలను ముందుకు తీసుకుపోతూ మన వాయిస్ను ముందుగా గట్టిగా వినిపిస్తూ మన కులానికి జరిగే అన్యాయాలను ప్రతి ఒక్కటి కూడా ఆ సంఘాల ద్వారా తను వినిపిస్తూ తను ఒక పెద్ద మనిషిగా ఆ కుల సంఘాలను ముందుకు తీసుకుపోయే క్రమంలోనే ఎన్నో సంఘాలను పెట్టించి వ్యవహారంగా ముందుకు తీసుకుపోతూ ఇక్కడ శ్రీకాంత్ సార్ మనకు జర్నలిజం డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నారు.
వారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు యువ న్యాయవాది ఇప్పుడు ఉన్నటువంటి మనం లగచర్మ ఘటన అని పేపర్లో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క ఘటనను మన కళ్ళ ముందట ఉన్నటువంటి రాజకీయ ఘటనలన్నిటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్కు కేసీఆర్కు ఇప్పుడున్నటువంటి ప్రముఖ లీడర్లు లగచర్మ ఘటనలో రైతులకు బెయిల్ ఇప్పించిండు. ప్రతి ఒక్క రైతు కూడా పొలవల్ల ఏడ్చుకుంటూ జైలు మెట్లు ఎక్కుతూ ఇక మేము రావేమో అనుకుంటే లక్ష్మణాన్ని చూసి వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది. మాకు ఒక న్యాయవాది ఉన్నాడు. కేసీఆర్ కూడా లక్ష్మణ్ గంగా ఉంటే సరిపోతుంది, ఇటువైపు మన న్యాయవాది ఉన్నాడు, ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు ఏం కదా అని చెప్పేసి ధైర్యం నూరిపోసే అంత స్థితిలో లక్ష్మణంగా ఎదగడం. అదేవిధంగా కొంతమంది లీడర్లు అయితే ఇక లక్ష్మణన్ వస్తే మాత్రమే మేము అరెస్ట్ అవుతాం, లేకపోతే కాము, లక్ష్మణన్ వచ్చిందా లేదా అని చెప్పి చూసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్తాం అన్నటువంటి ఘటనలు మనం సోషల్ మీడియాలో చూసినాం, యూట్యూబ్లో చూసినాం. అదేవిధంగా ఇప్పుడు కొనసాగుతున్నాయి. లక్ష్మణన్న న్యాయవాదే కాదు, లక్ష్మణన్న ప్రముఖ సినీ గేయ రచయిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సినిమా పాటలు రాసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్ష్మణన్న నంది అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు లక్ష్మణన్న తన ప్రస్తావనని అదేవిధంగా తను చేస్తున్నటువంటి సేవల గురించి మాట్లాడవలసిందిగా కోరుతాం. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నవీన్ యాదవ్ సోదరుడికి, రామన్నకి, ఒగ్గు రవికి, వేదికను అలంకరించిన పెద్దలకి, వరంగల్ సీనన్నకి, మరియు మిగతా నా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ శనార్థులు. ఒకటి చెప్తున్నా సోదరులారా, అంటే మనం అనుకుంటాం అంటే మీరు అందరూ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా, నిజంగా మీరు ప్రిపేర్ అయ్యే క్రమంలో మీకు వచ్చిన నాలెడ్జ్ ద్వారా జాబ్ రాకపోవచ్చు, కానీ ఆ నాలెడ్జ్ అనేది మిమ్మల్ని అత్యున్నత శిఖరంలో మీరు ఎంచుకున్న మార్గంలో మాత్రం ఉంటుంది అనడానికి నా లైఫ్లో నేను స్టడీ చేసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి నిజం అది. ఎప్పుడైనా మనం ఒక పుస్తకం చదివినా, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, అదేవిధంగా కొన్ని నావల్స్ చదివినా, లేదంటే కొందరి జీవితాలను మనము అబ్జర్వ్ చేసినట్టయినా, ఇవి ఏదో ఒక క్రమంలో మనం వెళ్ళే మార్గంలో మనకు తోడుగా నిలుస్తాయి. అది నాకు క్లియర్గా నాకు అర్థమైంది. ఈ మధ్యలో లగచర్ల మన నవీన్ చెప్పినట్టు, అంటే ఇక్కడ మిత్రుడు కూడా చెప్పారు, నిజంగా మనకు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం అనేది నేను ఒకటి క్లియర్గా చెప్తున్నాడు, నా లైఫే తెలుగు ఇంగ్లీష్ అనేది ముఖ్యం కాదు మిత్రుడు. జస్ట్ మనం చేసే పని క్లారిటీగా చేస్తున్నామా లేదా, మనం చదువు క్లారిటీగా చదువుతున్నామా, ప్రిపేర్ క్లారిటీగా అవుతున్నామా లేదా అనేది ముఖ్యం. ఇంకోటి మనం వెళ్ళే మార్గంలో నిజాయితీ అనేది మనకు ఒక పెట్టుబడిగా పనిచేస్తుంది. ఈరోజు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదే లగచర్ల రైతులకు 70 మంది రైతులకు బెయిల్ ఇప్పించడం కావచ్చు, ఆ మధ్యలో పల్లవి ప్రశాంత్కి రైతు బిడ్డకి బెయిల్ ఇప్పించడం కావచ్చు. నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు ఒక 1000 కేసులు, అంటే బాల్క సుమన్ అప్పటి నుంచి, అంటే బిఫోర్ 2009 నుంచి ఒక 1000 కేసుల వరకు నేను చేసిన, అంటే ప్రతి లీడర్ కేసులు చేసిన. బికాస్ ఆఫ్ నా పనిలో మన కృష్ణుడికి నేర్పే తత్వం అదే, పనిలోనే నేనున్నా, నువ్వు పనిని ఇష్టపడు, నువ్వు పైకి వస్తావని చెప్పిండు. ఆ పని చదువు, ఆ పని జ్ఞానం అనేది అదే మనల్ని 10 తరాలు మన పేరును చిరస్థాయిగా నిలిచేలాగా చేస్తుంది. ఇక్కడ మీరు అందరు వచ్చారు కాబట్టి మీ అందరికీ ఇన్స్పిరేషన్ ఉండేలాగా ఒక చిన్న పాట పడుతుంది. పుట్టడమే అదృష్టం, ఈ భూమిలో మనకి నష్టం. పుట్టడమే అదృష్టం, ఈ భూమిలో మనకి నష్టం. అక్కరలేని కష్టం, అనవసరం నీ ఇష్టం. నవ్వడమే ఒక యోగం, నవ్వకపోవడమే ఒక రోగం. నవ్వించడమే భోగం, నవ్వడమే అదృష్టం. పుట్టడమే అదృష్టం, ఈ భూమిలో మనకి నష్టం. అక్కరలేని కష్టం, అనవసరం నీ ఇష్టం. ఒకే జీవితం మలచుకో, ఒకే ఆశయం పెట్టుకో, ఒకే ఆలోచనుంచుకో, ఒకే అంబరం చేరుకో. గమనం ఒక్కటే తెలుసుకో, గమ్యం ఒక్కటే నడుచుకో. దైవం ఒక్కటే చేసుకో, రోజు ఒక్కటే వాడుకో. కలలే కన్నావంటే ఆ కలలను నిత్యం తలచుకో. క్షణమే గడిచిందంటే ఆ గడియను సైతం గెలుచుకో. సముద్రాన్ని తాగై, సంకల్పంతో అడుగై, కొండలనే పిండై,
పిడికిలితో పిడుగై హే పుట్టడమే అదృష్టం, ఈ భూమిలో మనకి నష్టం, అక్కరలేని కష్టం, అనవసరం నీ ఇష్టం. మంచి స్నేహాన్ని పెంచుకో, మానవత్వాన్ని పంచుకో, రాముడిలా గుణముంచుకో, హనుమంతుడిలా బలముంచుకో, బుద్ధుడిలాగా నడుచుకో, నీ ఒత్తిడినే తగ్గించుకో, ధైర్యం నీలో పెంచుకో, ఆ ధర్మరాజు అనిపించుకో. లక్ష్యం చేరాలంటే నిర్లక్ష్యం చేయుట మానుకో, రాతే మారాలంటే సృష్టికర్త నువ్వని తెలుసుకో. పుట్టడమే అదృష్టం, ఈ భూమిలో మనకి నష్టం, అక్కరలేని కష్టం, అనవసరం నీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మేడమైన శ్రీకాంత్ యాదవ్ ప్రొఫెసర్ కేయూ ప్రొఫెసర్ మాట్లాడుతూ కోరుతా ఉన్నాం. Good afternoon, everybody. గొల్లకుర్మ విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నవీన్ యాదవ్, అట్లే ఈ ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సిద్ధి యాదవ్, మిగతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ఈనాటి కార్యక్రమానికి నాతో వేదిక పంచుకుంటున్న పెద్దలు ప్రొఫెసర్ బీనవేని రామ్, నగేష్ అన్న, అలాగే రవణ, వరంగల్ సీనన్న, కుర్త రవీందర్, మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరున గొల్లకుర్మ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను మొట్టమొదటిసారి 1985లో ఈ యూనివర్సిటీకి మా చిన్నాన్నతో కూడా వచ్చాను. వచ్చినప్పుడు నాకు మనసులో బలంగా ఈ యూనివర్సిటీ ఎందుకు నచ్చింది. ఇదే ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్కి వచ్చాము. ఈ యూనివర్సిటీలో చదవాలనేది ఆ రోజు నేను అంత 5th 6th క్లాస్లో ఉన్నాను. బలంగా ఆ రోజు అనుకోవడం. 1995 to 97 నేను ఇక్కడ ఎంబీఏ చదవడం జరిగింది. తర్వాత జర్నలిజం వైపు వెళ్ళడం జరిగింది. ఇక్కడే జర్నలిజం స్కాలర్గా పిహెచ్డి చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ చదివినప్పుడు నన్ను అందుకునే వాళ్ళు లేరు. నేను ఎవరిని కలవాలో నాకు అర్థం కాలేదు. సో నాకున్న బంధుత్వాలకెళ్ళి నేను రావడం జరిగింది. అదే ఇయర్ 95, 96 ఆ కొంచెం ముందుగా అంతకుముందుకు యాదవ్ స్టూడెంట్స్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ అయ్యి, అప్పుడే జాంబాగ్లో మనకు ఒక హాస్టల్ ఉంటుంది. అఖిల భారత యాదవ్ మహాసభ నుండి కొంత సపోర్ట్ ఉంది అని ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. యు ఆర్ లక్కీ ఎనఫ్. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇవాళ నవీన్ ఒక పరిచయ వేదిక పెట్టిండు. మా బ్యాచ్లో మా రూమ్మేట్ యాదవ్ ఉంటే కూడా మాకు తెలిసేది కాదు. అంటే ఎంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయింది. మనకంటే ముందు ఒక తెలికల వ్యక్తి ఉండి మనల్ని అందుకుంటే ఎంత ఈజీగా ఉంటుంది. ఈరోజు నగేష్ అన్న సింపుల్గా ఒక వర్డ్ చెప్పాడు. మీరు ఎవరైనా ఎటువంటి కోచింగ్ తీసుకుందామన్నా, ఏదైనా మీరు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ అయిదామంటే ఏం హై అని చెప్పాడు. మాకెవరు చెప్పేవాళ్ళు లేరు. ఎంబీఏ అయిపోయిన తర్వాత నాకు పిహెచ్డి చేస్తే ఇక్కడ అంటే మరీ నేనంత అంటే ఏదో కుగ్రామంకి వెళ్ళి వచ్చిన వాడిని కూడా కాదు. నేను అనుకుంటా సిటీలోనే ఉన్నాము, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుకున్నాము, పేరెంట్స్ వైపుకి వెళ్ళి అందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే, అంతా బాగానే ఉంది. బట్ స్టిల్ నేను సఫర్ అయినా. నన్ను అందుకునే వాళ్ళు లేరు. పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు.
పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, ఎకనామికల్గా వెల్ ఆఫ్ ఉంది. స్టూడెంట్ టైంలోనే బండ్ల మీద తిరిగినాము కొంత, అంటే అంత సపోర్టివ్ ఫ్యామిలీ ఉన్నాక కూడా స్టిల్ నాకు ఎక్కడనో ఒకడ వెల్తీ కనబడ్డది, ఎక్కడనో ఒకడ ఎవరో అడ్వైజ్ ఇచ్చేటోళ్ళు ఉంటే బాగుండు అనిపించింది. ఈరోజు నేను కాకతీయ యూనివర్సిటీలో పిల్లలని చూస్తా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లోనే నేనే ఒకసారి అడ్మిషన్ అయిపోయిన తర్వాత లిస్ట్ తెప్పించుకొని చూసి ఆ సర్నేమ్స్ తోటో లేకుంటే బీసీడీ కేటగిరీలో ఈ సర్నేమ్ ఉందంటే ఈ పిల్లోడు మనోడు అయి ఉంటాడు అని నేను వాడిని వెతులాడితే కూడా ఆ విద్యార్థి వచ్చి నేను సో అండ్ సో సార్ అని నన్ను పరిచయం, నాకు క్లియర్గా నేను ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడే నా పేరు వెనకాల యాదవ్ అని పెట్టారు. అక్కడ ప్రతి చోట డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ అని ఉంటుంది, కానీ మన పిల్లవాళ్ళు వచ్చి సార్ నేను సో అండ్ సో ఇట్లా నేను ఫలానా ఇది, లేకుంటే అక్కడ మాకు ఇక్కడ ఎవరైనా పరిచయం ఉన్నదే, అట్లీస్ట్ మనం పిలిచి అడిగినప్పుడు కూడా ఎందుకో ఎక్కడనో ఒక మొహమాటం ఉంది. నేను ఆ మొహమాటము ఏంటిది అనేది కనుక్కునే క్రమంలో కొంత, ఎందుకంటే జర్నలిజం సైడ్ నేను కూడా సెక్రటరియట్లో ఒక 10-12 ఏళ్ళు పత్రికలు నడిపిన, అక్కడ జర్నలిస్ట్గా చేసిన, అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది, కొంత పొలిటికల్ అప్రోచ్ ఎందుకో స్టూడెంట్ విద్యార్థి నాయకత్వంలోకి వెళ్ళి ఉన్నాం కాబట్టి ఆ ఇదితోటి అక్కడ చూసిన వ్యవహారాలు అవన్నీ కూడా అర్థమైన తర్వాత నాకు ఇక్కడ పిల్లల బాధ అర్థమై నేనే ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు తీసుకొచ్చినా కూడా కలవడానికి ఎందుకు ఇంకెక్కడో ఒక మళ్ళా ఏదో ఒక అడ్డు వస్తూ ఉంది. ఆ సన్నని గ్యాప్ ఎందుకు వస్తుంది ఏంటిదంటే ఇదే ఈ వేదిక ద్వారా, ఉస్మానియా వేదిక ద్వారా నవీన్ లాగా అంతకుముందుకు ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ ప్రభంజన్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉండే ఆయన, కొంత తర్వాత సింహాద్రి సారు, కొంతమంది ఐలయ్య సార్ని కలిసేవాళ్ళం. మాకు మేముగా వెళ్ళి కలిసి పరిచయం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని లేకుంటే మనకు వచ్చిన ఆలోచనలు వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అడ్వైజులతోటి ఎంతో కొంత ఇక్కడ ఇది చేయగలిగాను. నేను ఒక 15 years గ్యాప్ తర్వాత నేను వచ్చి పిహెచ్డి అడ్మిషన్కి వస్తే ఆ రోజు మాకున్న ఎవరైతే అక్కడ ఉన్న ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రిన్సిపల్, డీన్ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే. సింపుల్గా ఆయనే, నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నువ్వు నీ జర్నలిజం చదివినావు, నువ్వు నీ కాకతీయ యూనివర్సిటీ, వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, ఇదే ఇక్కడ పదం నాకు అర్థం కాదు, స్టిల్ ఐ రిమెంబర్ దట్ వర్డ్, బ్యూటిఫుల్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర, ఇక్కడ ఉద్యమాలలో పనిచేసారు, వాళ్ళకి ఇచ్చినాకనే నీకు ఇస్తా అన్నాడు. ఆయన మళ్ళీ ప్రో స్టూడెంట్ అనే ఇది ఉన్నది. మళ్ళీ నాకు రామన్న దొరికే వరకు నా పిహెచ్డి కాలేదు. 2010లో నేను ఆఫ్టర్ 15 years గ్యాప్ నేను ఇక్కడ ఉస్మానియాలో పిహెచ్డి చేద్దాము, ఎట్లా జర్నలిజం లైన్లో ఉన్నాం కదా, పీజీ అయిపోయింది కదా, ఒకటి పడేద్దామని ఇక్కడ ఎంట్రన్స్ రాస్తే ఐ స్టూడ్ అంటే మంచి మార్క్సే వచ్చినాయి నాకు. ఆఫ్టర్ 15 years గ్యాప్ నేను రాస్తే రాకపోతే నేను అడిగినాను, ఎందుకు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వలేదు, మీరు ఇచ్చిన ఆ ప్రొఫార్మా ప్రకారం నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, నాకంటే తక్కువ మార్కులు వచ్చినా ఎవరికో కాదు, నా దగ్గర నాతోటి దగ్గర తిరిగే మిత్రుడు అన్న అనుకుంటా వెనక తిరిగి తెలంగాణ విఠల్ ఉన్నాడు కదా, విఠల్ చాలా మంది తెలిసి ఉంటుంది, తమ్ముడు అప్పుడు జీటీవీలో చేస్తుండే. నేను అనేటోని, నీకు బానిస్తం మనస్తత్వం ఉన్నది తప్పి నువ్వు ఈ ఆర్గనైజేషన్లలో పనిచేయద్దు, నీకు ఇంత మంచి లీడర్షిప్ ఉన్నప్పుడు ఎక్కడనో ఒకడ నువ్వు వాళ్ళ దగ్గర పనిచేయడం కాదు, నువ్వు సొంతంగా ఇది చేయాలి అది చేయాలంటే మమ్మల్ని అన్న మంచి తిరిగేవాడు. ఆ విఠల్కి ఇచ్చాడు. విఠల్ యాస్పెక్ట్ టు బి ఒక 5-6 years నాకంటే జూనియర్. నేనన్నా ఏ కేటగిరీలో ఆయనకి ఇచ్చిండ్రు, నాకు దగ్గర మిత్రుడే, కానీ ఎందుకు ఇచ్చిండ్రు, ఏమిటికి ఇచ్చిండ్రు అంటే ఆయన 300 కాపు సామాజిక వర్గం, అక్కడ ఉన్న సార్ 300 కాపు సామాజిక. అవుట్ రైట్గా నేను ఫేస్ మీద అడిగిన, అరే ఆయన ఉస్మానియా యూనివర్సిటీ, నువ్వు కాకతీయ యూనివర్సిటీ అంటే మరి మీరు ఉస్మానియా వాళ్ళకే పిహెచ్డి ఇస్తారు, మీ ప్రాస్పెక్టస్లో మెన్షన్ చేయాల్సింది కదా సార్ అని అడిగాను. విద్యార్థి నాయకత్వంలో ఉన్నాము, డిగ్రీ కాలేజీలకి వెళ్ళి కాలేజ్ ప్రెసిడెంట్గా చేసినాము, అంత అవేర్నెస్ ఉన్నాక కూడా ఎంత దుర్మార్గం అంటే నా ముఖం మీద అన్నాడు ప్రొఫెసర్. అన్నప్పుడు నేను అడిగిన, అంటే మళ్ళీ నేను డిస్టెన్స్లో చదివినా అన్నాడు. అని డిస్టెన్స్లో చదివితే నేను ఎంబీఏ రెగ్యులర్గా చదివినప్పుడు మరి వీడు ఎక్కడున్నాడు విట్టాలని నేను అడిగాను. అంటే అంత తెలిసి కూడా సిస్టమ్ ఎట్లా నడుస్తుంది, సిస్టంలో మనం ఎట్లా అప్రోచ్ కావాలనేది అన్నీ తెలిసినాక కూడా నాకు ఆయన ఇవ్వలేదు.
ఇవ్వకపోతే నేనేం చేసిన, అసలు ఏంది దీంట్లో నన్ను నో అనుకుంటూ ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన వచ్చాను, నెట్ క్వాలిఫై అయితే సెట్ క్వాలిఫై అయితే ఇస్తారు. దాని ఏముంది, అప్లై చేసేసిన నెట్ నెక్స్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. నాకు అదే యూనివర్సిటీ అదే డిపార్ట్మెంట్లో నరేందర్ సార్ నన్ను వచ్చాడు, సార్ ఒక్కటి సూపర్ న్యూమరీలో ఇంకేదన్నా కేటగిరీలో ఇఫ్ యూ కెన్ ప్రొవైడ్ అండ్ సీట్ టు శ్రీకాంత్ యాదవ్ ఐ గైడ్ ఇమ్మన్నాడు. నేనన్నా నేను మెరిసి సీట్ నాకు వద్దు సార్, నేను ఇదే యూనివర్సిటీలో నాకు ఇప్పుడే పోయి నెట్ క్వాలిఫై అయ్యేదో లేకుంటే ఇంకేదో చేసుకొని వచ్చేసి నేను తీసుకుంటా. నాకు ఇమీడియట్గా నువ్వేదో డాక్టరేట్ ఇవ్వగా నాకు అక్కడ ఎవరో పిలిచి ఉద్యోగం ఇచ్చేది లేదు, ఏం లేదు. నేను కూడా దీని సంగతి ఏంటో చూస్తాను. మళ్ళీ రామన్నట్లు పెద్ద మనిషిని కలిసి నెట్ అప్లై చేసి ఫస్ట్ అటెంప్ట్లో నెట్ క్వాలిఫై అయ్యాను. నెట్ క్వాలిఫై అయినాక మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అప్లై చేస్తే పార్ట్ టైంలు ఇస్తా అంటాడు. అన్నా నువ్వు ఇంకా 10 సార్లు అప్లై చేసినా ఇంతకంటే ఎక్కువ సర్టిఫికేట్లు నేను తేలేను. నా పీజీకి అదే ఉంటుంది, నా గ్రాడ్యుయేషన్కు నువ్వు ఇచ్చే మెరిట్ లిస్ట్లో నాకు అవార్డు చేసే మార్క్స్ సేమ్ ఉంటాయి. సో నువ్వు అంతకంటే నన్ను ఎన్నిసార్లు అప్లై చేసినా ఏం చేసినా వీళ్ళు ఒక ఆయనకు డబుల్ పిహెచ్డి ఉన్న ఆయనకి ఇచ్చిండు, ఒక ఆయన కులమని ఇచ్చిండు, అన్ని రకాలుగా ఇచ్చిండు, నన్ను ఇబ్బంది పెట్టాడు. నేనన్నా దాని తర్వాత నాకు ఆయన రిటైర్ అయ్యాడు, ఆయన నేను ఒకటే పొలిటికల్ ఎజెండాలో పనిచేసినాము. ఆయన స్టేట్ కన్వీనర్ అయ్యాడు, నేను మళ్ళా డిస్టిక్ కన్వీనర్ అయినా. ఎక్కడైనా నువ్వు ఏదైనా నాతో ఎంత భావసారూప్యం ఉన్నా కూడా నేను తిట్టుడు ఎక్కడైనా ఏడ ఛాన్స్ వచ్చినా ఇప్పుడు కూడా తిడతా. ఆయన ఫేస్ వేదిక మీద ఉన్నా చెప్పి తిడతా. అంటే నేనేమంటున్నా అంటే ఆశపడి చేసినోడు ఆ మాట అనలేడు. అయ్యో సార్తో నాకు పని ఉంది కదా నేనేం చేయలేను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా, నాదే లైవ్ ఎగ్జాంపుల్. ఈ యూనివర్సిటీలో నా పిహెచ్డి అయిపోయే వరకు రావణ లాంటి వాళ్ళు సపోర్ట్ ఇచ్చినా కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ దిస్ డయాస్. మళ్ళీ ఒకసారి రామన్నకి నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రామన్న ఎంత కష్టపడి వచ్చిండో, రామన్న నాకు పరిచయం అవడానికి ఏ బ్యానర్ మీద పరిచయం అయినాము, ఎట్లా పనిచేసినాము, ఎన్ని రాత్రులు మేము ఆలోచించి ఒక థాట్ ఫిలాసఫీని ఎట్లా ప్రమోట్ చేయాలి ఏంటిది అనేది ఇది చేసిన క్రమాలు, మేము స్పెండ్ చేసిన టైము, మేము ఆలోచించిన విధానాలు కార్యరూపం దాలుస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. గొల్లకుర్మ అనే టర్మ్ మీద ఒక బ్యానర్ పెట్టి స్టార్ట్ చేస్తే విపరీతమైన ఫోన్లు. వరంగల్ డిస్టిక్లో నేను డాక్టర్ సంపత్ రాజారాం గారు, వరంగల్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే తెలిసి ఉంటుంది. ఆయన బీసీ రైట్స్ కోసము, యాదవ్ కమ్యూనిటీ రైట్స్ కోసము రిఫార్మ్ చేయాలని వాజ్ అన్ వెరీ గుడ్ సర్జన్. ఆయన తలుచుకుంటే ముట్టుకుంటే ఎవ్రీ మినిట్ వరంగల్ సీనన్న చెప్పాలా, వారు మాట్లాడినప్పుడు చెప్తారు వాట్ ఈస్ డాక్టర్ సంపత్ రాజారాం అనేది. ఆయన తలుచుకుంటే ఆయన ప్రతి నిమిషాన్ని కూడా మనీగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే యూ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బెటర్ దెన్ అపోలో హాస్పిటల్. వాళ్ళ ఫాదర్ ఈ వాజ్ సూపరింటెండెంట్ టు గాంధీ హాస్పిటల్ వరంగల్, వాళ్ళ తాత ఈ వాజ్ మేయర్ టు విజయవాడ కార్పొరేషన్. అంత పెద్ద ఫ్యామిలీ, అంత రిచ్ ఫ్యామిలీకి వెళ్ళి ఉన్నాడు. బట్ ఒక దశలో ఎందుకో ఆయనకి హౌ ఇట్ కుడ్ హ్యాపెన్ టు సీ ములాయం సింగ్ యాదవ్. ఆయన అక్కడికి వెళ్ళి లాలూ ప్రసాద్ని, ములాయం సింగ్ని వాళ్ళందరినీ కలవడం, ఆయన బీసీ కాన్సెప్ట్లో వరంగల్ కేంద్రంగా పనిచేయడము. గవర్నర్స్ యూస్ టు కమ్ టు దేర్ ప్లేస్. అంటే ఆయనకు అంత సబ్జెక్టు ఉంది, పొలిటికల్గా అంత షేప్ ఉంది. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మాలాంటోళ్ళం మేము కూడా పొలిటికల్గా ఒక అప్రోచ్ తీసుకున్నాము, ఒక అటెంప్ట్ చేసినాము, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసిన వాళ్ళం ఉన్నాం. నేను అల్టిమేట్గా చెప్పాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఆర్ హియర్, పీపుల్ ఆర్ హియర్ టు సపోర్ట్ యూ. హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ పీపుల్ అనేది మీ దగ్గర ఉంది. ఇప్పుడు అన్నాడు క్యాష్ దెమ్ యంగ్ అని మాకు ఎంబీఏలో ఫస్ట్ వర్డ్ మాకు మార్కెటింగ్లో చెప్పేది ఏంటంటే క్యాష్ దెమ్ యంగ్. ఒక ఆలోచన అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని అందుకుంటే యూ కెన్ మింట్ మనీ. ఒక ఐడియా మారుస్తుందని మనం ఏదైతే చూస్తామో, చదువుతామో, వింటామో అదంతా కూడా ప్రూవ్ అయ్యే పరిస్థితి. ఇవాళ అన్నాడు నాకు టైమ్లీ అడ్వైజ్ ఇస్తే నేను ఒక కలెక్టర్ అయ్యేవాడినాడు అన్న. తన పాట ద్వారా సినిమా లైన్లో మనకు ఏం సపోర్ట్ లేకున్నా కూడా అంత పెద్ద అచీవ్మెంట్స్ చేసిండంటే దట్స్ నాట్ ఈజీ టాస్క్. మమ్మల్ని ఎవరు గుంజుకరాలి. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మేము మిమ్మల్ని ఓన్ చేసుకొని మీకు అడ్వైజ్ ఇచ్చో, మీకు ఏదైనా హెల్ప్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఒక్కొక్క రంగంలో నిజంగా కూడా చేద్దామంటే వచ్చి అడిగేవాళ్ళు లేరు. నేను సెక్రటరియట్లో పనిచేస్తున్నప్పుడు నాకు అప్పుడున్న మినిస్ట్రీలు
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయ్యే ముందుకెళ్ళి నాకు మంచి అప్రోచ్ ఉండే సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు 3-2 ఆ టైంలో 4 తర్వాత వాళ్ళ కొత్త మంత్రివర్గంలో ఒక 10 మంది మంత్రులు డైరెక్ట్గా ఏం యాదవ్ ఊరికే నువ్వు జర్నలిస్ట్ అని వస్తావు నీ పత్రికను పట్టుకొని వస్తావు ఏందే అని ఊరికే తిరిగావు ఈసారి వస్తే ఏదైనా పని పట్టుకొచ్చుకో మాకు 10 వరకు వస్తాయి లేకుంటే లేదు 9 ఏళ్ళు బయట అడ్డగోళ్ళకు ఖర్చులు పెట్టున్నాం స్ట్రైట్ ముఖం మీద చెప్పింది నాకు మంత్రి స్థాయిలో ఉన్న మంత్రులు పోగానే యాంటీ రూమ్లోకి తీసుకొని ఒకటే వర్డ్ అన్నాడు ఏదైనా పని పట్టుకొచ్చుకోవయ్యా ఉట్టిగా రాకుండా క్యాబిన్లో ఊకే కనబడితే నువ్వు ఉట్టిగా వచ్చిపోయినా వీడేదో పైరవికారు అనుకుంటారు ఓ పని తెచ్చుకో ఏదైనా నీకు చేసి పెడతా నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని నేను ఎవరిని అడగాల పోయి రావన్నా రావే నీకు ఏదైనా పని మినిస్టర్ నాకు ప్రామిస్ చేసి నేను పోయి అడగాల అంటే మనల్ని అడిగే వాళ్ళు లేరు మన సమాజము ఇప్పుడు అన్న ఇప్పుడు 10 ఎకరాలు ఉంది కానీ ఇక్కడికి వచ్చినాక పేదరికంగా బతకడం అలవాటైంది బ్రెయిన్స్ ఇంకా సబ్మిసివ్గానే ఆలోచించడం అలవాటైంది నేనేమంటానా మీ ఇంట్లో సపోర్ట్ చేయకపోతే మీ పాలకి ఏమైనా వస్తే ఇచ్చింది అమ్ముకోనన్నా వచ్చి హైదరాబాద్లో పడండి సో సోదరుడు రాజారామన్నకు స్వాగతం ఇదే యూనివర్సిటీ వేదికగా గదరన్న లాంటి పెద్ద మనుషులను కూడా తీసుకొచ్చి మేము ఎన్నో మీటింగులు చేసిన కాంటెంపరీ ఉద్యమాలు చాలా నడిపినాం చాలా సంతోషం నేనేమంటున్నా అంటే పొలిటికల్గా పోవాలనుకున్న వాళ్ళు పొలిటికల్ లైన్లో మనకు పనిచేసే సోదరులు ఉన్నారు తర్వాత ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలనుకుంటే కెరియర్ వైపు వెళ్ళాలనుకున్నా మీరు ఏ రంగం చూస్ చేసుకున్నా ఆ రంగంలో ఇప్పుడే మన వాళ్ళు ఎదిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తారు ఇలాంటి పరిచయ వేదికలు ఆ రకంగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ వేదిక ద్వారా మీకు మళ్ళీ ఫ్రెష్ టీమ్ని మేము పరిచయం అయ్యే అవకాశం మాకు కలిగిందని నేను భావిస్తూ ఉస్మానియా కేంద్రంగా రాజకీయంగా కానీ కెరియర్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఏ రకంగా మీరు మమ్మల్ని వాడుకుంటారో మేము ఎల్లవేళలా మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ కదా సార్ ఈ యొక్క లైఫ్ స్ట్రగుల్ ఈ యొక్క జీవిత చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మ యువత కూడా అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఇప్పుడే చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ అన్న గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం చప్పట్లతో. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఉవ్వెత్తున ఒక బీసీ ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి ఒట్టజాన యాదవ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ నాయకుడు మలిదేశ ఉద్యమకారుడు మన అశోక్ యాదవ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మల్లెబైన అంజీ యాదవ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న అలాగే విజయ్ కుమార్ యాదవ్ అన్న గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న చిరంజీవి యాదవ్ గారిని కూడా స్టేజ్ని అలంకరించగా కోరుతా ఉన్నాం. గొల్ల కుర్మ ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత. ఇప్పుడు మన అశోక్ యాదవ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. ఈ యొక్క గొల్ల కుర్మ పరిచయ వేదిక కాన్సెప్ట్ దాని గురించి అయింది మనం అంత పోయినట్టు. గొల్ల కుర్మ పరిచయ వేదిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అనేక వ్యయ ప్రయాసాల కూర్చి అనేక తర్జన భర్జన నడుమ
మిత్రులు శ్రావణ్, సాయి, తమ్ముడు సిద్ధు అందరూ కలిసి మీటింగ్ ఆర్గనైజ్ చేసి చెప్పారు. అయితే మరి ఈ క్రమంలో మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం పెడుతున్నాం ఈ మీటింగ్, ఎంత లేనా సంవత్సరానికి 2 మీటింగ్లు పెడుతున్నాం. కానీ దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఉంటే అది ఎటువైపు దారితీస్తూ ఉంది? ఆ ప్రయోజనం ఎవరికి ఉపయోగపడతా ఉంది? దీని ద్వారా వచ్చినటువంటి మార్పు ఏమున్నది? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇక్కడికి నాకు తెలియక అడుగుతా ఉన్నా, దయచేసి మిత్రులు ఎవరు కూడా తప్పుగా అడుకోవద్దు. కుర్మలు ఎంతమంది వచ్చారు, గొల్లలు ఎంతమంది వచ్చారు ఒకసారి చేతులు లేవాటి ఎప్పుడు. ఎవరైనా పర్లేదు. కుర్మల్లో ఎంతమంది వచ్చారో మీరు చెప్పండి, గొల్లోళ్ళు ఎంతమంది వచ్చారో చెప్పండి. వీడికి వీళ్ళే రాకపోతే మందెత్తులోళ్ళు, పొడపోతులోళ్ళు, గంగిరెద్దులోళ్ళు మరి వాళ్ళను ఎవరు తీసుకురావాలి, వాళ్ళను ఎవరు కలపాలి, వాళ్ళకు మనకు లింక్ ఎట్లా ఉన్నది, ఎవరు చెప్పాలి ఇవన్నీ? మనం స్టేజ్ మీద మనం వేదికల అన్న ఇప్పుడే చేసినటువంటి ఐందవి విద్యా సంస్థల చైర్మన్, హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రెడ్లలో అనేక వర్గాలు, ఏమంటారు, మొటాటీలు, గుటాటీలు, శల్కరెడ్లు, ఇట్లా వీళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా చాలా క్లియర్గా అందరూ కలిసిపోయేటువంటి స్వభావం ఉన్నది. కేవలం ఒక నిజామాబాద్ ప్రాంతంలో మాత్రమే కొంత సపరేటు సంఘాలు ఉంటాయి వాళ్ళకి, మిగతా ప్రాంతాల్లో అందరూ కలిసే ఉంటారు. ఆ తర్వాత ఈడిగా, గౌడ, వీళ్ళు మళ్ళీ బలిజ, వీళ్ళు కూడా మిగతా ప్రాంతాలలో అంతా కలిసే ఉన్నారు. ఆ తర్వాత మున్నూరు కాపులు, లక్కమారి కాపులు, ఇంకా డిఫరెంట్ కమ్యూనిటీలు ఉంటాయి కాపులలో, వాళ్ళంతా కూడా కలిసే ఉన్నారు. కానీ ఎక్కడ లేని ఒక అంతర్యుద్ధం ఒక కులంలో ఉన్నదంటే అది గొల్లకుర్మ కులంలోనే ఉన్నది. మరి దీని గురించి మేధావులు ఎవరు మాట్లాడరు, విద్యార్థి నాయకులు ఎవరు మాట్లాడరు, విద్యార్థులు ఎవరు మాట్లాడరు, విద్యార్థులను కలుపుకుపోయే శక్తి సామర్థ్యాలు లేవు. ఎట్లా? ఒక తరంలో ముందు మొదటి జనరేషన్గా ఉన్నటువంటి మనమే మన వెనుకొచ్చేటువంటి కులాలను కలుపుకొని పోలేనప్పుడు, మన దాంట్లో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లను కలుపుకొని పోలేనప్పుడు, మరి అంతిమంగా కుల సంఘాల యొక్క మీటింగ్ల యొక్క లక్ష్యం ఏమని చెప్పేసి మనం భావిస్తున్నాం. అంతిమంగా కుల సంఘాల యొక్క మీటింగ్ల యొక్క లక్ష్యం ఏంటంటే అవగాహన, పరస్పర అవగాహన రావడం. మరి పరస్పర అవగాహన రావాలంటే కులాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి? కేవలం మీటింగ్ పెట్టుకొని అందరు ఎంతమంది వచ్చారని లెక్కేసుకొని నలుగురిని పిలిచి ఇది కాకుండా ఒక డే లాంగ్ సెమినార్ ప్లాన్ చేయండి దయచేసి. ఎవరైనా ఆర్గనైజర్స్ ఉన్నారో దానికి వీళ్ళను కూడగట్టడానికి సోషల్ మీడియా వేదికగా, పత్రికాముఖంగా, లేదంటే కుల సంఘాల మీటింగ్లో గొంతులు చెప్పుకొని మీకు మాకు సంబంధం లేదు, మీరెవరో మేమెవరో, మా జనాభా ఎక్కువ ఉంది, మీ జనాభా తక్కువ ఉందని ఈ యొక్క వైరుధ్యాన్ని మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ రామయ్య శపథ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కుల బాంధవులందరికీ శనార్థి. వేదిక మీద ఉన్న పెద్దలు, విద్యార్థి మిత్రులు, ఇందాక తమ్ముడు అశోక్ చాలా రిలవెంట్ పాయింట్ను రైట్ చేశాడు. ఎందుకంటే గొల్ల కురుమలకు ఒక గొప్ప ఫిలాసఫీ, అందుకే ఒక సామెత ఉంది తెలంగాణలో, యాదవ భారతం ఎద్దు మోతంత బరువు అని చెప్తారు. ఇది చెప్తే ఒడవదు, వింటే దగ్గదు. ఇంకో సామెత ఉంది. ఇంకో సామెత ఏంటిదంటే పరుల కోసం పోయి పాడైన కులం ఏంటంటే గొల్ల కుర్మ కులం. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే కృష్ణుడు తన కోసం యుద్ధం చేయలేదు, తన గొల్ల కుర్మ కులం కోసం యుద్ధం చేయలేదు. ఓకే, నిన్న మొన్నటి బెల్లి లలిత సాంబశివుడు కూడా గొల్ల కుర్మల కోసం యుద్ధం చేయలేదు. కానీ బెల్లి లలితను 16 ముక్కలుగా చేశారు. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు. మొత్తం ఫ్యాక్షన్ చరిత్రను కూడా చదవండి. ఒకరిని చంపుతారు, ఇంకొన్ని వదిలేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్యాక్షన్ కంటిన్యూ కావాలండి.
కానీ తెలంగాణలో జరిగిన దుర్మార్గం ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల్ని సాంబశివుని కోనపూరి రాములు కూడా చంపారు. కానీ ఇవి మన ముందు కనబడతలేవా అంటే కనబడుతుంది, అర్థమైతలేవా అంటే అర్థమైతలేవు. ఎందుకు అర్థమైతలేవంటే మనం కృష్ణుల్లాగా ఆలోచిస్తలేదు. ఎట్లా ఆలోచిస్తున్నామంటే బలరాముని లెక్క ఆలోచిస్తున్నాం. ఓకే, అర్థమైందా పాయింట్? మనం కృష్ణుల్లాగా ఆలోచించాలి, కానీ బలరాముని లెక్క ఆలోచిస్తాం. బలరాముడు ఒక నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్, దానిలో లౌక్యం ఉండదు. గొడ్డలి పురాణం అంటారు కదా, అట్లే ఉంటుంది. అందుకనే ఈ 2025 నుంచి ఒక విజన్ని తీసుకోవాలంటే, ఒక తరం అంటే 25 సంవత్సరాలు, ఒక జనరేషన్ అంటే మన కళ్ళ ముందు 2000 నుంచి 2025 గడిచిపోయింది. ఈ 2025 నుంచి 2050 వరకు మనం ఒక విజన్ని తీసుకొని విజన్కి అనుగుణంగా పనిచేస్తే మన కులం భవిష్యత్తు ఉంటుంది, మనకు ఒక చరిత్ర మిగులుతుంది. లేకుంటే కాలగర్భంలో గడిచిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది మేధావులు పుట్టారు, ఎంతోమంది మంచి వాళ్ళు పుట్టారు, ఎంతోమంది బలమైన వాళ్ళు కూడా పుట్టారు. కానీ సమాజంలో వచ్చిన మార్పు చాలా తక్కువ. కన్సిడరబుల్ చేంజ్ లేకపోతే క్వాలిటేటివ్ చేంజ్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే వ్యక్తులే వ్యవస్థతో పోరాటం చేస్తున్నారు, కానీ వ్యవస్థతో పోరాటం చేయట్లేదు. గాట్ పాయింట్. వ్యవస్థతోటి పోరాటం చేయలేదు. ఇప్పుడు ఒక తెలుగు మనకొకరికి రాజారామన్న మంచి లీడరు, జానన్న మొన్నటి దాకా పోరాటం ఒక్కడే చేసిండు, ముగ్గురవి ఒక్కడే కల చెప్తున్నాడు, తమ్ముడు జమ్ము నగేష్ ఒక్కడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాడు, అడ్వకేట్ లక్ష్మణ్ ఒక్కడే పోరాడుతున్నాడు న్యాయపరంగా. ఇట్లా ఎవ్వల చరిత్ర చూసినా కూడా సింగిల్ ఆర్మీ. ఈ సింగిల్ ఆర్మీ పనికిరాదు. మనం అందరం కలిస్తే ఒక వ్యవస్థ అవుతాము. ఈ వ్యవస్థ అసలు వ్యవస్థతో ఢీ కొడితే అప్పుడు మార్పు వస్తుంది. ఈ మార్పు కోసం గొల్ల కురుమలే ముందటి గొర్రె లెక్క సమాజంలో నడవాలా. ఈ గొల్ల కురుమల కోసమే కాదు, సబ్బండ జాతుల కోసం కూడా పనిచేయాలి. ఎందుకు పనిచేయాలంటే మన తెలివి ఇంత అంత కాదు. ఇవి చాలా మందికి తెలుసు. మీరు మోడర్న్ జెనెటిక్స్ అమెరికా పోయి కూడా చదవండి, హైబ్రిడే తెలుసు కానీ క్రాస్ బ్రీడ్ తెలియదు. కానీ మన దగ్గర మన పూర్వీకులు క్రాస్ బ్రీడ్, ఒక ఆవు ఒక జింకను జత చేస్తే ఒక మ్యూల్, అది నీల్ గాయ్ అని ఒక ఎనిమల్ వచ్చి, మీరు గూగుల్లో బ్రౌజ్ చేసి చూడండి, నీల్ గాయ్. అట్లాంటిది ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా తయారు చేయమని ఇంపాసిబుల్. అంతెందుకు నెయ్యి తయారు చేయమని, నెయ్యి పాకిస్తాన్ బార్డర్ దాటితే దొరకదు. అక్కడ కారు లేదు కాబట్టి మనకి అక్కడ వెస్ట్రన్ కార్ తీసుకొచ్చి మనం కారు అని రాసుకుంటున్నాం. ఇంగ్లీష్లో గీ అనే పదాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుంటారు. ఇట్లాంటి గీని, నెయ్యిని మనం బాబిలోనియా, మెసపటోమియా, ఈజిప్ట్ సివిలైజేషన్కు సరఫరా చేస్తాయి. ఎత్తుకెత్తు 1 కిలో నెయ్యికి 1 కిలో బంగారం వచ్చింది. అది గొల్లకుర్మల తెలుగు. అంకెలు ఎవరు కనిపెట్టారు తెలుసా? నంబర్స్ అనేవి పెనికల నుంచి వచ్చినాయి. గొర్రెలకు పెనిక పెడతారు గుర్తు కోసం, ఐడెంటిఫికేషన్ మార్క్. నంబర్ ఇస్ ఏ సింబల్. ఓకే, నంబర్ అనేది ఒక సింబల్ మాత్రమే. ఆ సింబల్కు రూపంలో ఇచ్చారంటే గొల్లకుర్మలు ఇచ్చారు. పసర మందులు ఎవరు తయారు చేసారు? రోడ్లు ఎవరు వేసారు? రోడ్లు గొర్రెలు వేసారు. ఫస్ట్ గొర్రెకున్న గుణం ఏంటంటే మిట్టల మీదకి వెళ్ళి వెళ్తుంది. ఫస్ట్ గొర్రెలు పోయింది, గొర్రెల తర్వాత గొర్రెల మంద పోయింది, మంద తర్వాత కాలు బాట అయింది, బిల్ల బాట అయింది, బండ్ల బాట అయింది, రోడ్ వేస్తే తార్ రోడే, డాంబర్ రోడే, ఇవాళ మెయిన్ రోడ్ వచ్చింది. ఇవాళ రోడ్లు పెట్టింది కూడా మనది. కానీ ఇవన్నీ మనకి ఎందుకు తెలివాయి అంటే మనం నిరంతరం ఒక సోయి లేని బతుకుతుంది. దీన్ని మార్చాలంటే ఖచ్చితంగా ఒక విజన్ ఉండాలి. ఇంతకుముందు తమ్ముడు అన్నట్టు గ్రేట్ ఎయిమ్ ఉండాలి. ఈ ఎయిమ్ మనకు మాత్రమే అవసరం. గొల్ల కురుమలకు ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలంటే గొల్ల కురుమలు లీడ్ తీసుకోవాలి. ఒక మల్లలను, ఒక బీరప్పను, ఒక కృష్ణుడిని, ఒక సాంబశివుని, ఒక పెళ్లి లలితను ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన జీవితం సార్థకమైంది. ఒకవేళ తీసుకోవడానికి ఏమైతే తెలుసా, లిటరల్గా వచ్చే 25 సంవత్సరాలలో 30-40% జనాభా చచ్చిపోబోతుంది. అందులో గొల్ల కుర్మలే ఎక్కువ ఉంటారు. నిదర్శనం ఏంటి అని అంటే, మీరు మా డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ సార్ అని ఒక ప్రొఫెసరు రైతుల ఆత్మహత్యల మీద రీసెర్చ్ చేశారు. బుక్ కూడా ఉంది, నేను ఇస్తాను నా దగ్గరకు వస్తే. ఆ బుక్ ఏం చెప్తుందంటే ఆత్మహత్యలలో గొల్ల కుర్మలు నంబర్ 1. ఎందుకు మరి? భూమి లేదా, జాగ లేదా, పని చేయమా? ఎందుకు చచ్చిపోతున్నామంటే అప్పు తీసుకొని కాదు, అప్పిచ్చి చచ్చిపోతుంది.
జనరల్ అప్పు తీసుకున్న వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి. అప్పు ఇచ్చి ఎట్లా చచ్చిపోతున్నామంటే మనము ఎవరికి ఇస్తాం అప్పులు ఎక్కువ, రెడ్లకు, కోమట్లకు, లేకపోతే ఇంకా భూస్వాములకు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాడు అక్కడ నుంచి పైసలు ఇవ్వకుండా వాడు ప్రెజర్ చేస్తారు, ఇంట్లో ప్రెజరే. సో ఈ రెండు ప్రెజర్లను తట్టుకోలేక చాలా మంది చచ్చిపోతారు. ఇంకా విచిత్రం ఏంటంటే మనకు శత్రువు ఇవ్వడం మిత్రుడు ఇవ్వడం తెలియదు, ఎవరితో యుద్ధం చేయాలో తెలియదు. అందుకనే మనం ఈ విజన్ ఇవాళ 2025 మీరు రాసి పెట్టుకోండి. ఈ డేట్ని మనం 3 ఐడియల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే పెన్. ఓకే, పెన్ పవర్ని వాడాలి. యూనివర్సిటీకి వచ్చి ఏం నేర్చుకున్నామా కాదు, యూనివర్సిటీకి ఏం చెప్పినావు నువ్వు కొత్తగా అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? యూనివర్సిటీకి వచ్చి మనం నేర్చుకోకపోవడం కాదు, యూ హ్యావ్ టు టీచ్ టు ది యూనివర్సిటీ అని చెప్తుంది. ఆ ఎబిలిటీ మనకు ఉంది. కాబట్టి మనం పెన్నుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. 2 పెన్ని డబ్బులు కూడా సంపాదించాలి. ఎట్లా సంపాదించాలి, ఎందుకు అవసరం అంటే 2000 సంవత్సరం, నేను ఎందుకు చెప్తున్నట్టు ఒక బెంచ్ మార్క్ చెప్తున్నా అర్థం కావాలని. 2000 ఇయర్లో విప్రో కంపెనీల 10,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇవాళ 6,000 crores అయింది. 10,000 రూపీస్ బికమ్ 6,000 crores. మీరు కావాల్సి ఉంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళని అడగండి, లేకపోతే మీరే లెక్కలు వేయండి. మనకు లేవా 10,000 రూపీస్ 2,000? 1000 లేకపోయినా ఎందుకు లేదు? సో నాకు కూడా లేదు, అమెరికా పోయి చదువుకునేదాకా నాకు కూడా తెలివి లేదు ఇది. అందుకని ఏంటంటే ఫస్ట్ పెన్, తర్వాత పెన్ని, థర్డ్ ఏంటంటే పవర్. ఓకే, ఒక కులం అభివృద్ధి చెందిందంటే ఎన్ని రోజులు పరిపాలన చేసినావనేదే యాడిస్తుంది, నువ్వు ఎన్ని రోజులు అధికారంలో ఉన్నావనేదే యాడిస్తుంది. అందుకనే ఇక్కడ నుంచి 3 P's పెన్, పెన్ని, పవర్, ఈ మూడింటి కోసం మనం కంకణబద్ధులమై పిచ్చి కుక్క లెక్క పనిచేయాలి. ఆర్డినరీ కాదు, నేను కేర్ఫుల్గా చెప్తున్నా, వాడు మనకు అంత పిచ్చి లేచినట్టు పనిచేయాలి. అట్లా పని చేస్తే మనం బతుకుతాం, మన ఎన్నుకున్న సబ్బండ కులాలు బతుకుతాయి. లేకపోతే వచ్చే క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఖచ్చితంగా ఎక్కువ మంది చనిపోతారు, అందులో మన పాపులేషన్ సిగ్నిఫికెంట్, మనం చనిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఊరూరా చాలా ఫెస్టివల్ చేస్తాం, మల్లన్న పట్నాలు, బీరప్ప పట్నాలు, ఇట్లా చాలా ఫెస్టివల్స్, లక్షలు. మొన్న మల్లాపూర్లో బీరప్ప గుడి చేస్తే ఒకటేసారి 1000 గొర్రెలు వచ్చింది, 1000 స్లాటర్డ్. అందుకని నేనేం చెప్తున్నానంటే సరే పండుగలు చేసుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం, కానీ మనం ఊరూరా చేయాల్సిన పని ఏంటంటే ఆలోచనల పండుగ ఇది. అందుకని విద్యార్థులుగా మీరు మీ ఊళ్ళో, మీ మండలంలో ఎక్కడైనా ఆలోచనల పండుగ చేయండి. ఖచ్చితంగా ఈ స్టేజ్ మూలంలో అందరం వస్తాం, రాకపోతే నాకు ఫోన్ చేయండి, అలా పట్టుకొని వస్తాం. ఇంకా చాలామంది ఈ మధ్య ఫేస్బుక్, సోషల్ మీడియా చాలా అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. అది రూలింగ్ క్లాస్కి అడ్వాంటేజ్, మనకు చాలా డిసడ్వాంటేజ్. ఎందుకంటే ఫేస్బుక్లో గొల్లకురుమలు ఒకరు అంటారు, ఒకరు 6 అంటారు. ఒక చిన్న మహా అయితే ఒక 10 మంది ఉంటారు, 10 మంది దాన్ని ఎట్లా అంటే నేను ఒకసారి కావాలని చాట్ చేసిన, ఎంతసేపు చేస్తారని. ఓకే, 6 గంటలు కంటిన్యూస్గా చాట్ చేసిన. ఓకే, 2 అకౌంట్స్ పెట్టుకుని 6 గంటలు చూద్దామంటే హౌ దే థింక్ ది పీపుల్ అని. చూస్తే ఏం తెలుసా 2-3 వ్యక్తులు ఉంటారు, మొత్తం చిందర అందరూ వేస్తారు. గొల్లోలు వేరు, కురుమలు వేరు, కురువలు వేరు. అంతా మీరు ఫస్ట్ రాజకీయంగా కాకుండా అకాడమిక్గా ఆలోచిస్తే దీని అనుకున్న మీకు మతలాభం అర్థమవుతుంది, ఎంత మోసం ఉంటుందో అర్థమవుతుంది, ఎంత అజ్ఞానం ఉంటుందో అర్థమవుతుంది. నేనేం చెప్తున్నా అంటే గొల్ల అనే పదము తెలుగు పదము. గొర్రెలు కాసిన వాళ్ళే గొల్లోళ్ళు అయ్యారు. గొర్రెలు ఓకే లాకారంగా మారుతుంది, గొల్లోళ్ళు అయిపోయింది. వీళ్ళంతా తెలంగాణలో తెలుగు భాష కాబట్టి గొల్లోళ్ళు అయ్యారు. కన్నడాలంటే కురుడి కాసిన వాళ్ళందరూ కూడా కురుమలైపోయారు. ఓకేనా? సో ఈ సింపుల్ లాజిక్. మల్లన్న బీరప్ప ఇప్పుడు మొత్తం కదా, వాళ్ళు ఎక్కడ పుట్టిరో తెలియదు, ఒక్కొక్క కథ చదువుకోమో, ఒక్కొక్క కథలు ఏం చెప్తారో తెలియదు, ఒక్కొక్క కథ చెప్పినా చాలా ప్రాబ్లం ఉంది. ఒక్కొక్క కథలో మల్లన్ననేమో రెడ్డి అని చెప్తారు, బీరప్పనేమో బ్రాహ్మణుడు అని చెప్తారు, అక్కమంకాలేమో పాప అని చెప్తుంది, గోళ్ళోలేమో కురుమలేమో. మీరు అడగండి ఏ ఒక్కో కళాకారు రవి ఉన్నాడు ఎక్కడ అడగండి. వాస్తవానికి మల్లన్న బీరప్పలు ఇద్దరు కజిన్స్. వాళ్ళు ఎక్కడ పుట్టిరంటే భీమా, కృష్ణా నదికి ఒక ట్రిబ్యూటరీ ఉపనది భీమా నది, అక్కడ పుట్టిరు. అందుకే భీమానది నోటిన పుట్టిన అంటారు. భీమా నుంచి గొర్రెల మంద వలస స్టార్ట్ అయింది. ఈ వలస ఎట్లా స్టార్ట్ అయిందంటే మల్లన్న ఉత్తరం దిక్కు, ఫస్ట్ మల్లన్న
కొల్లాపూర్, అది గొల్లాపురం, మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపురం అంటే గొల్లాపురం నుంచి శ్రీశైలం నుంచి చెరువుగట్టు నుంచి లింగమంతుల, సూర్యాపేట, దురాజిపల్లి, అక్కడ నుంచి కొలనుపాక, కొమరవెల్లి, ఐనోలు, ఓదెల, కత్తెరసాల, గోదావరికి తేలొచ్చు. మళ్ళీ గోదావరికి మందం దాటదు కాబట్టి మందను మరలిస్తే పెద్దాపురం, మీకు చాలా మంది తెలుసు, పెద్దపురం మల్లన్న ఉంటుంది. పెద్దాపురం, సంగమేశ్వరం, కొసిగి, కొడంగల్, మళ్ళీ కొల్లాపూర్కు తెలుసు. ఇది తెలంగాణలో ఈ జాగ్రఫీలో తిరిగిస్తారు కాబట్టి మల్లన్న వెనుక పోయిన వాళ్ళంతా గొర్రెలు కాసిన తెలుగు భాషలో గొల్లులే. బీరప్ప వెనుక పోయిన వాళ్ళు దక్షిణం వేరు. పెబ్బేరు ఇప్పుడు ఉంది కదా మహబూబ్నగర్ జిల్లాలో, పెద్ద ఏరు, అది కృష్ణానదికి పాత పేరు. పెబ్బేరు కాడ మందను దాటించి బెంగళూరు నుంచి ఊటీ, కొడైకెనాల్ దాకా పోతే మంచు పడుతుంది కాబట్టి గొర్రెలు మంచులో తడిస్తే దొబ్బరోగం వస్తుంది. మందను మరలేస్తే కంప్లీట్గా వెస్టర్న్ ఘాట్స్ పట్టుకొని ఉత్తరం గోదావరి దాకా వీరికి పైకి కర్ణాటక రాష్ట్రం నుంచి కంప్లీట్గా బయలుదేరింది కాబట్టి కన్నడలో కురుని కాస్టలు కురుములే. ఈ విషయం నేను యూనివర్సిటీకి వచ్చి రీసెర్చ్ చేసి రాసే వరకు కూడా గొల్లలకు కురుమలకు తేడా ఏం తెలియదు. ఈ పదం ఎక్కడ పుట్టిందో తెలియదు. అంటే ఎంత బ్యాక్వర్డ్. ఇంకొక విషయం చెప్తా మీకు, గొల్లులలో ముష్టి గొల్లులని ఒక శాఖ ఉంది, చాలా మందికి తెలుసు. అరే మమ్మల్ని ఏంది ముష్టి అంటారు, చాలా మంది క్వశ్చన్ చెప్పిన గొల్లోళ్ళు కూడా కలుపుకోరు. చాలా ఊళ్ళలో కులం పొత్తు కూడా లేదని చెప్తారు. వీళ్ళు ముష్టి వాళ్ళని లేబులింగ్ చేస్తారు. వాస్తవానికి వాళ్ళు ముష్టి గొల్లులు కాదు, వృష్ణి గొల్లులు. వృష్ణి అనే పదాన్ని, హిస్టరీలో ఉన్న పదాన్ని అనలేక అది వృష్ణి కాస్త ముష్టి అని. వృష్ణి ఎవరు అంటే కృష్ణుడు పుట్టిన వంశం అది. కృష్ణుడు యదువంశస్థుడు కాదు, కృష్ణుడు వృష్ణి వంశస్థుడు. కృష్ణుడు ఆ వృష్ణి వంశంలో పుట్టాడు. వృష్ణి వంశం అంధక వంశంలో నుంచి వచ్చింది, అంధక వంశం యదు వంశంలో నుంచి వచ్చింది. యదు కన్నా ముందు గొలకుర్మలు ఉన్నారు. ఋగ్వేదమే ఫైనల్ కాదు, ఋగ్వేదం కన్నా ముందు ఇండియాలో గొలకుర్మలు ఉన్నారు. కాబట్టి మనం ఈ రకంగా ఆలోచించట్లేదు. ఏం చెప్తారంటే బీసీపీలో కురుమోళ్ళు ఉన్నారు, బీసీడీలో గొల్లోళ్ళు ఉన్నారు, మేము వేరు వాళ్ళు వేరు. ఇది ఎవరు? మొన్న 1970లో వచ్చిన జీవో ఇది. ఇక బీసీబీలే లేరు. బీసీఏలా గంగిరెద్దులోళ్ళు, గంపగొల్లోళ్ళు, రాజన్నలోళ్ళు, కుడపోత్రపొళ్ళు, బైకానోళ్ళు, తెల్లజీరలోళ్ళు, వీళ్ళంతా బీసీఏలు ఉన్నారు. మీరు కావాల్సింటే జీవోది చూడండి. మాదాసి కుర్బ, మాదారి కుర్బ ఎస్సీలలో ఉంది. కాడు గొల్ల, కాడు కుర్బ ఎస్టీలలో ఉండే రిమూవ్ చేసి. ఓకే, సో మనకి హట్కర్స్ ఉన్నారు, చాలా మంది తెలుసు. హట్కర్స్ మన తెలంగాణలో, మన ఆదిలాబాద్ జిల్లాలో బీసీడీలో ఉంది. మనకు గొల్లకుర్మలకు మూలం హట్కర్స్. ఓకే, ఇంకా చాలా విషయం ఏంటంటే కుర్మలలో కూడా పత్తి కుర్మ, ఉండి కుర్మ ఉంది. పత్తి ఏందో ఉండేందో తెలియదు. ఉండి అంటే మనం ఎట్లా నేస్తాం చాలా మందికి తెలుసు. పత్తి కాదు, హత్తి అంటే ఏంటంటే మరాఠీలో మంద అని అర్థం. సో అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఏంటంటే, నేను నిజంగా చెప్తా, నేను చాలా మంది నన్ను అడుగుతారు, నీకు ఎట్లా ఇది అన్ని ఎట్లా తెలుస్తాయా అని అంటున్నాను. నేను సింపుల్ ఒకటే చెప్తాను. మా అయ్య ఇప్పుడు కూడా ఫోన్ చేయండి, మా డాడీకి ఫోన్ చేసి ఏంటంటే గొర్రెలు కాస్తాడు, 24 గంటలు గొర్రెలు మారేస్తాడు, నేను 24 గంటలు కమ్మల మారేస్తాను అని. అంత తెలివి ఉంటుంది మన దగ్గర. బ్రాహ్మణులు ఏ ఒక్కరిని కూడా కాళ్ళు మొక్కలు తెలుసు. మీరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ కృష్ణుని కాళ్ళు మాత్రమే మొక్కుతారు. దే నో వాల్యూ ఆఫ్ అవర్ పీపుల్. అందుకని ఏంటంటే ఖచ్చితంగా చాలా మంది వక్తలు ఉన్నారు. ఇక నుంచి మీరు ఈ విజన్ తీసుకోండి. మీరు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టండి, ఎన్ని క్వశ్చన్లను అడగండి. ఓకే, వీఆర్ హియర్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఖచ్చితంగా మనం అందరం కూడా 2050ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు చెప్పిన 3 P's. రెండోది ఏంటంటే గొల్లకుర్మలకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఇప్పుడు మనం ఈ సభ తీర్మానం చేయాలి. నేను ప్రపోజల్ బీసీలలో ఇంకొక సోదర బీసీకి ఇచ్చిన మేము స్వాగతిస్తాం. లేదైతే గొల్లకుర్మలలో ఉన్న మా బీర్లయ్యకు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారు మీరు? అంటే ఈ రిజర్వేషన్ మనం ఖచ్చితంగా ముందు పెట్టాలి. ఇంకొక ఫైనల్ ఒక వర్డ్ చెప్తే ఏంటంటే, గొల్లకుర్మలకు 1970 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉంది. ఎస్ఎన్టీ, సెమీ నొమాడిక్ ట్రైబ్. అది పోయింది, దాని గురించి మనం మాట్లాడతలేము ఇవాళ. ఒకవేళ ఆ రిజర్వేషన్ కనుక ఉంటే మన లైఫ్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి బంజారా కులస్తులు మన సోదరులు ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ మీద ఎంతమంది యూనివర్సిటీలో ప్రొఫెసర్లు ఉన్నారో లెక్క తీయండి. మీరు పొద్దున యూనివర్సిటీ స్టూడెంట్స్ లేకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగండి.
మీరు లెక్క తీయండి, గొల్లకుర్మ ప్రొఫెసర్లు ఎందరో లెక్క తీయండి. ఎందుకంటే రిజర్వేషన్ యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు పైకి వచ్చారు, సంతోషం. వాళ్ళని మనం అనేది ఏం లేదు. మనకు అట్లాంటి అవకాశం కనుక ఉండుంటే ఇవాళ కనీసం ఓకేనా 10 మంది 15 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఎంతమంది? 3 4. కాబట్టి ఏంటంటే మనం చాలా తెలివిగా రాజకీయంగా ఆలోచించాలి. రేపటి నుంచి అందరం కూడా మనం నవ కృష్ణులం కావాలి, నవ మల్లలను కావాలి, నవ వీరనులు కావాలి. అట్లా నవ సమాజాన్ని నిర్మించాలి. ఆ సమాజానికి మీరు ముందటి గొర్రెలై నడుస్తారని ఆశిస్తూ అందరికీ ఒగ్గు శరాలు. సార్ రామయ్య గారు చెప్పినటువంటి మాటలు అందరం విన్నాం. వెంకటేశ్వర యాదవ్ గారిని నిజాం కాలేజ్ ప్రొఫెసర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంటెస్టెడ్ కార్పొరేటర్ రామ్నగర్ రాము విజయ్ యాదవ్ అని మాట్లాడవలసిందిగా కోరుతాం. యాక్చువల్గా హై లెవెల్ థింకింగ్ మన నుంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఐటీలో ఉన్నారు, అంతా ఉన్నారు. బట్ ఎక్కడ కూడా మనం స్టార్టప్ కంపెనీ సైడ్ వెళ్ళేటోళ్ళు ఎవరు కనబడలేదు. ఓలా క్యాబ్స్, ర్యాపిడో ఇవన్నీ ఎవరైనా చూస్తే అంత అగర్వాల్స్ ఎవరెవరో ఉంటారు. మనం ఆ దిశగా పోవడానికి మనం అంటే ఐ మీన్ టు సే పవర్ లేనందుక, లేకపోతే మన దగ్గర రాజ్యాధికారం లేనందుక ఎందుకో కానీ మనం అక్కడ మిస్ అవుతున్నాం. స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ కమిటీ ఉన్నా కూడా వాళ్ళు చాలా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్అప్ చేస్తారు. సో మనం కూడా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా ఈ ముద్ర డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. అవన్నీ పరిగణలోకి తీసుకొని స్టార్టప్ కంపెనీలో ఎవరైనా ఇంటెలెక్చువల్స్ ఇంత చదువుకున్న ఉన్నవారు కాబట్టి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఈ సైడ్ మనం స్టార్టప్ కంపెనీ సైడ్ వెళ్తే డెఫినెట్గా మనం ఎదుగడం కాకుండా సమాజాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోతామని చెప్పి కొంచెం నా ఒక ఒపీనియన్. ఇట్లనే మనం ఐకమత్యంగా ఉంటే ముందర కూడా రాజ్యాధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రామన్ అన్నట్టు మన దగ్గర ఘీ మనం తయారు చేసాం, అన్నీ మనం తయారు చేసాం. స్టార్టప్ కంపెనీలో కూడా సక్సెస్ఫుల్గా ఎందుకు మనం 100% పోగలుగుతాము. మనం రానున్న రోజుల్లో డెఫినెట్గా రాజ్యాధికారి మన చేతిలో తీసుకోవాలని కోరుకుంటూ సెలవు. విజయ్ యాదవ్ నాకు కృతజ్ఞతలు. కౌరవైన సైదుల్ స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మహేష్ నక్క ఒక సాంగ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నా ముందున్న గొల్లకుర్మ సోదరులందరికీ కూడా క్షణార్థులు తెలియజేస్తూ, జనరల్గా మనకి పోస్టర్ మీద చాలామందికి అందరి ఐడియా ఉందని నేను అనుకుంటున్నా. సో అందులో ముఖ్యంగా మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఇవాళ మనం రాసుకోలే ఈ పాటలన్నీ మన త్యాగాల పునాదుల మీదనే ఇవాళ అన్ని కులాలు కూడా ఈ గొల్లకుర్మలను గౌరవిస్తూ, ఇవాళ సాంబశివుని గురించి తీసుకుంటే ఇవాళ ఎన్నో పాటలు వచ్చినాయి. అదేవిధంగా బెల్లి లలితక్క గురించి కూడా ఇవాళ పాటలు రావడం జరిగింది. అది మన పుట్టుకలోనే మనం ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే డోలు పుట్టింది కాబట్టి మనకు పుట్టుకతోనే పాటలు వస్తాయి. దాంట్లో భాగంగా సాంబశివుని గురించి కనుక తీసుకుంటే, ఉద్యానాల సాంబశివుడు అమ్మా నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, దేశముకు దొరగాళ్లను ఉరికించిన నల్లగొండ వలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో, వలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో ఇలాంటి పాటలు విన్నాము. అదేవిధంగా బెల్లి లలితక్క గురించి కనుక తీసుకుంటే, ఇవాళ ఉద్యమాల తొలిపెట్టువని ఎగిరే జెండవని, భువనగిరి సింధూరమని చెరిగిపోయిన మా చెల్లెలని, అను పొరుగని పాటవే బెల్లి లలితక్కాని, పాటకు తన విల్లనే మింగిల గతి చుక్క. కాబట్టి సమయం లేదు కాబట్టి జనరల్గా గొల్లకుర్మ విద్యార్థులుగా పరిచయాలకు వచ్చి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం రావడమే మొదటి జనరేషన్ కాబట్టి ఇక్కడికి రావడం వల్ల అసలు మనం ఎవరము ఒకరికొకరు మన ప్రొఫెసర్లు ఎవరున్నారు, మన కులాల నుంచి నాయకులు ఎవరున్నారు, విద్యార్థి సంఘ నాయకులు. ముఖ్యంగా మనము ఇవాళ ఏ జాబు సాధించాలన్నా కోచింగ్ అనేది కంపల్సరీ అయింది కాబట్టి ఇవాళ ఏ ఇన్స్టిట్యూట్ పోవాలన్నా కూడా పరిచయాల ద్వారా ఒక 5,000 తగ్గినా కూడా చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో 5,000 ఉంటే 5 నెలలు బతుకుతాం మనం, ఎందుకంటే పుట్టుకుని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవాళ నేను
గొల్లకుర్మ పరిచయ వేదికకు రావడం వల్లనే ఇవాళ దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్లు అందరూ కూడా పరిచయం కావడం జరిగింది. మీకు కూడా ప్రతి సంవత్సరం మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా కూడా మీకు ఈ పరిచయాలు అనేటివి 100% ఉపయోగపడతాయని తెలుపుతూ ధన్యవాదాలు. సురేష్ యాదవ్ కృతజ్ఞతలు. అదేవిధంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడవలసింది కూడా. జాతిని జాగృతపరిచే బాధ్యత తీసుకున్నటువంటి తూమ్ నవీన్ యాదవ్ గారికి మరియు మిగతా విద్యార్థి నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే సూర్యోదయానికంటే ముందే పశు సంరక్షణలో భాగంగా అడవికి వెళ్ళి సూర్యాస్తమయం తర్వాత గ్రామానికి చేరుకునేటువంటి చైతన్యం లేని వెనుకబడినటువంటి జాతి నుంచి మనం వచ్చి మనందరం కూడా ఈ రోజుకైనా సరే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం సంతోషదాయకం. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితమే కమ్మ మహాసంఘం, 100 సంవత్సరాలకి అంతకంటే ముందే రెడ్లు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు ఈ తరహా మీటింగ్లు పెట్టుకున్నారు. మనము రాజధాని నగరమైనటువంటి ఇక్కడికి వచ్చి ఈ తరహా మీటింగ్ ఇప్పుడు పెట్టుకున్నాం. కానీ అమెరికాలో ఆటా పేరుతోటి రెడ్లందరూ, ఆటా పేరుతోటి కమ్మ కులస్తులందరూ, తానా పేరుతోటి రెడ్డి కులస్తులందరూ ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి మన వెనకబాటుతనం, మన చైతన్యం ఎక్కడుందో మీరే అర్థం చేసుకోవాలి. ఏ జాతిదైనా సరే దశ దిశ నిర్దేశించేది ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు మాత్రమే. కాబట్టి పాడి పశు సంపద అంతా మనదుంటది, కానీ డైరీలు నడిపేది మాత్రం వాళ్ళుంటారు. అమరవీరులమయ్యి పోరాటాలు చేసేది మనముంటాము, రాజ్యాలను ఏలేది మాత్రం వాళ్ళుంటారు. కానీ ముమ్మాటికి కూడా వాళ్ళు ఎల్లప్పుడూ చెప్పే విషయం ఏంటంటే న్యాయం ఎప్పుడూ 4 పాదాల మీదనే నడుస్తుందని చెప్పారు. ఆ 4 పాదాలు కూడా అగ్రవర్ణాల పాదాలే. కాబట్టి వాళ్ళందరూ కూడా పార్లమెంట్ లో కూర్చొని, సుప్రీంకోర్టులో కూర్చొని వాళ్ళందరూ కూడా మన జాతుల్ని ఇంకా బలహీనుల్ని చేయడానికి ఒక ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ ని తీసుకొచ్చి కూడా మనందరికీ కూడా రాజకీయ, సామాజిక, ఆర్థిక చైతన్యాన్ని ఇంకా ఇంకా నిర్వీర్యం చేసే ఒక గుదిబండ లాంటి మన జాతుల మీద ప్రయోగించే పని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాంటివి చేశారు. మరియు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మన జాతులలో మనకింత చైతన్యం ఉండి, మనకింత పోరాటము, తెగువ, త్యాగం, అమరత్వం ఇవన్నీ ఉండి కూడా ఈ రోజు బీసీల లెక్కలు, తప్పుడు లెక్కలు చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మన జాతిలో ఉన్న బీసీలకు సంబంధించిన కొందరు అవకాశవాదులుగా ఉన్నటువంటి కొందరు, లేకపోతే రాజకీయ నిరుద్యోగం అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కాదు బీసీ వాదాన్ని మొదలవలసింది. ముమ్మాటికి కూడా త్యాగాలు, పోరాటాలు, అమరత్వం ఉన్నటువంటి మన జాతి మాత్రమే బీసీ వాదం మీద ముమ్మాటికి కూడా పోరాటం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. మరియు వేదికను అలంకరించినటువంటి రాజారామయ్య గారు, ఉస్మానియా ఉద్యమ కెరటం అన్న, ఉద్యమం ఉస్మానియా జోరుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో రాజారామన్న గారి త్యాగం మనందరం కూడా చూసిందే. మరియు బహుజనులందరూ కూడా రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారని చెప్పి జగదీష్ రెడ్డి కుట్రపూరితంగా ఒట్టెజానన్నను ఇబ్బంది పెట్టాలని చూస్తే అన్నని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది మన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. మరియు విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చెల్ల సూర్యాపేటకు పిలుపునిచ్చి ఒట్టెజానన్నకు అండగా మేమున్నామని చెప్పి రాజ్యాధికారం దిశగా మేము అడుగులేస్తాం, సూర్యాపేట గడ్డ మీద బహుజన జెండా ఎగరేస్తామని చెప్పి మేము ఆనాడే ధిక్కార స్వరాన్ని వినిపించడం జరిగింది. మరియు కోలాడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అంజీ యాదవ్ గారు ఉన్నారు, వారు కూడా రాబో తరాల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పుడే విచ్చేసినటువంటి బాలాజీ యాదవ్ అన్న గారికి కూడా స్వాగతం. ఈ సభ ఏదైతే ఉందో, మనం ఈ ఆత్మీయ సమ్మేళనం ఏదైతే పెట్టుకున్నామో, ఇది మమ్మాటికి కూడా మనకి జరుగుతున్నటువంటి, మనకి అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి గొల్లకుర్మల విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమ అధ్యక్షులు తమ్ముడు నవీన్ యాదవ్ గారికి, మరి యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ్ కుటుంబాల నుండి అనేక రకాల స్థాయిల్లో అనేక ఉద్యమాలు, అన్ని రంగాల్లో
మరి గొప్పగా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే మరి మీకు ఇప్పటికే ఇబ్బంది అవుతున్నట్టు చాలాసేపు నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి సభకు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉండబడినటువంటి ఈ జాతి నిర్మాణంలో మరి మంచి భవిష్యత్తుని నిర్మాణం చేసుకోబోతున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కావడానికి కావచ్చు వేదిక అనుకుంటాను. నేను తెలుసో లేదో మీకు నా పాటలు నేను పాడుతూ ఉంటే మీరు ఇది మాకు తెలుసుంటారు. మీరు తమ్ముడు నాగేష్ యాదవ్, ఐఐటి జమ్ము నాగేష్, అలాగే ఈ వేదికను ఏర్పాటు చేసిన తమ్ముడు నవీన్ యాదవ్. తమ్ముడు చాలా గొప్పోడు, నేను తర్వాత చెప్తా తమ్ముడు గురించి. తోపు హైదరాబాద్ సిటీలో నేను చూసినా కాబట్టి చెప్తున్నా. అలాగే తెలంగాణ ఉద్యమంలో యాదవ బిడ్డ అన్న రాజారాం అన్న చాలా చాలా గ్రేట్గా ఫీల్ అయినా మేము. మా యాదవ బిడ్డ తెలంగాణ ఉద్యమం చేస్తున్నాడు, బ్యాంక్ అటో ఇటో తాడో పేడో తప్పకుండా తెలంగాణ. వట్టే జానన్న అద్భుతమైన, అరే నేను గొల్లో నేర బిడ్డ, నా ముందు ఎవడు కూడా తక్కువ చెప్పి ప్రతి ఒక్కరిని ఎదిరించి నిలబడి పాలక వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ధీటుగా నిలబడ్డ గొప్ప యోధుడు మనన్న వట్టే జానన్న. అలాగే కేయూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్న శ్రీకాంత్ అన్న, మీకు యాదవుల కుర్మల బాంధవుల వందనాలు. మీ గొప్ప పోరాటం వరంగల్లో ఉండి మీ అద్భుతమైన మీ మేధాశక్తితో స్టూడెంట్స్ను ఉద్యమకారులుగా తయారు చేసినటువంటి మీ కర్మాగారం చాలా గొప్పదన్నా. అలాగే కవి గాయకులు లక్ష్మణుడు, కాశీలో షైనై తన షైనై పాటతో రాజిగవర రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగవర రాజిగా పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారింట పోతుండే ఎలమందా చూస్తే చిన్న పోరగాడే ఎలమందా తెలంగాణ జెండెత్తిండు ఎలమందా. అరే ఓయూలోన అగ్గి రాజుకొని కేయూలోన భగభగమండర విద్యార్థులు రగిలించిన మంటలు ఉద్యమానికి ఊపిరయ్యరా. సెల్యూటమ్మ సబితా మేడం రక్షక భటులకు రాని విలువై తెలంగాణలో కాల్చి చంపిన సప్పుడు చేయక సతికలబడుతుంది. నమస్తే సారు టిఎస్ గారు, మీ తట్టడు తరలో తాటినట్టు అనే చక్కగా తిరిగే నాలుకతోటి తప్పుడు మాటలు అమ్మకు చెప్పితే ఊరబోషమ్మ కారం పడుతాం. మీ జైపాల్ రెడ్డి ఒంటికి పట్టిన తుప్పురాల కొడతాం. ఆ జైలు గోడలు ఎన్నైనా సరిపద్దలు వడగొడతాం. తెలంగాణ తల్లి నీకు నిండు దీపాలు, తెగదెంపుల యుద్ధమో నిచేదారి కోయిలో చిట్టా 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 చిటికల ధర్వేయో. జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం. ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినబూడినది మాతరం. చాలా వందల పాటలు తెలంగాణ ఉద్యమంలో నేను రాయడం జరిగింది.